మొత్తం కూడా మీరు నాస్తికునిగా మారిపోయినట్టు అనిపించింది. ఇది నిజమేనా? నిజమే, మాటికి నిజం. నిజమేనా? 100%. ఎందుకు నాస్తికునిగా మారారు మీరు? నాస్తికత్వం అంటే ఒక మతాన్ని ద్వేషించడము విమర్శించడము కాదు. అంటే మీరు మొత్తం హిందువులకు వ్యతిరేకంగా ఎందుకు కాదు, మీరు నా మతమే గొప్ప, హిందువులకు బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. నేను బీజేపీకి డెఫినెట్గా వ్యతిరేకం. ఎందుకంటే భారతదేశాన్ని నాశనం పట్టించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురించి మాట్లాడుతున్నారు. మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయినా సరే, బిల్ క్లింటన్ అయినా సరే, బ్రహ్మదేవుడు అయినా సరే, నేను తన్ని కలపాలని ధరించలేదంటే అట్లాగే మాట్లాడతాము. ఆహో, మీకు అశాంత ఇదా? అంటే మీకు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వలేదు కాబట్టి మీరు ఇట్లా మారిరానంట, అంతేనా? లేదు, మోడీ ఎంతటి నయవంచకుడు. ఆపద్భాయ్ పటేల్ అయిన ఒక భారతీయ జనతా పార్టీ నాయకుడు లాల్కృష్ణ అద్వానీ గారికి 1996 ఒక లెటర్ రాశాడు. నా భార్య, ఆమెని నరేంద్ర మోడీ వశపరుచుకున్నాడు, నేనేం చేయాలో నాకు పాలుపోవట్లేదు, మీరే నన్ను కాపాడండి. రాముడు దేవుడా కాదా చెప్పండి? రాముడు, ఇప్పుడు నా దృష్టిలో రాముడు అయితే దేవుడు కాదు. ఎందుకు మళ్ళీ మీకు ఏమైనా తన్నులు తినాలని అనిపిస్తుందా? హిందూ సనాతన ధర్మాన్ని నమ్మేటటువంటి వ్యక్తుల చేతిలో? రాముడు దేవుడు కాదు, అల్లా దేవుడు కాదు, జీసస్ దేవుడు కాదు, వీళ్ళెవరు దేవుడు? చింత రాజశేఖర్ దేవుడు. దేవుడు అనేవాడు లేడు. ఈ భూప్రపంచం కానీ యూనివర్స్ కానీ ఉద్భవించిందే కానీ సైన్స్ పరంగా చూస్తే ఇది ఎవరో ఒక దేవుడు సృష్టించిందే కాదు. మొన్నటిదాకా నమ్మి బర్త్డేలకు శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధానానికి పోయి మీరు దర్శనం చేసుకున్నటువంటి చింత రాజశేఖర్ ఇప్పుడు దేవుడు లేడు అని అంటున్నాడు. దేవుడు లేడు అంటే పిచ్చి పట్టింది అనుకోవచ్చు. ఇస్రో ఏదన్నా రాకెట్ను పైకి పంపించాలన్నప్పుడు ఫస్ట్ పూజ చేస్తారు వాళ్ళు, ల్యాండ్ చేయాలనుకున్నప్పుడు. అర్థమవుతుందా ఎందుకు చేస్తారు మరి? అది పిచ్చోళ్ళు కాబట్టి చేస్తున్నారు. చాగంటి కోటేశ్వరరావు, మీ పేర్లు ఎట్లా పెట్టుకోవాలి అంటే, బ్రాహ్మణులు అయితే కార్తికేయ శాస్త్రి, క్షత్రియులు అయితే కార్తికేయ వర్మ, వైశ్యులైతే కార్తికేయ గుప్తా, ఇతర కురవులకు కార్తికేయ దాస. మగపిల్లవాడు పుట్టినప్పుడు పెట్టుకోవడానికి పరమయోగ్యమైన పేర్లలో ఒక పేరు కార్తికేయ శర్మ. ఎందుచేత అంటే 6 అక్షరాలతో వర్మ రాచరికమైతే, దేంటే గుప్త వైశ్యులైతే దాస. రామేశ్వరం పోయి ఆడవాళ్ళని అడుగుతున్నాను. భారతదేశ మహిళలు పూజ్యులు ఎవరైతే వెళ్ళి రామేశ్వరంకి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుంటున్నారో అది రాముడు స్థాపించింది కాదు అని చిన్నజీర స్వామి చెప్పినప్పుడు, రామేశ్వరాన్ని రాముడు ప్రతిష్ఠ చేసిన మందిరము కాదు. అయ్యప్ప స్వాములు ఉండే 41 రోజు వాళ్ళు దీక్షలో ఉంటారు. కొంతమంది వాళ్ళ వివిధ రకాలుగా వాళ్ళకు వచ్చిన పద్ధతిలో ఉంటారు. వాళ్ళ తప్ప దీక్ష చేయడం. నేను అయ్యప్ప స్వామి మాల వేసుకున్నాను 5 సార్లు. అయ్యప్ప స్వామి మాల వేసుకున్న తర్వాత ఫస్ట్ టైం జ్యోతి దర్శనం కోసం వెళ్ళినాం. జ్యోతి దర్శనం వస్తే జ్యోతి దర్శనం కనబడగానే మా గురుస్వామికి నేనేం చెప్పానంటే, ఇది ఆర్టిఫిషియల్, ఇది న్యాచురల్ కాదు. రామాయణం జరిగిందా జరగలేదా అంటే మీరేం చెప్పారు? రామాయణం జరిగింది. రాముడు ఆదర్శ పురుషుడు, దేవుడు కాదు. మీ పోరాటం మూఢనమ్మకాల మీదనా లేకపోతే మతం మీద? మూఢనమ్మకం అంటేనే మతం లింక్డ్ అది. ఇప్పుడు కోకోనట్ ఆయిల్, అది కల్వరి తైలం అని అమ్ముతారు. కల్వరి తైలం అని అమ్మేటోడికి రోగం వస్తే పోయి కార్పొరేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటారు. టచ్ అని వాళ్ళందరినీ చేస్తా అంటున్నాడు, అది కరెక్టా? సార్ ఇప్పుడు ఈ మాటలన్నీ మాట్లాడుతారు కదా, మీ పైన దాడి జరిగితే ఏమన్నా? నిజం మాట్లాడిన వాళ్ళ మీద చాలాసార్లు దాడులు జరుగుతూనే ఉన్నాయి, జరిగినాయి, జరగబోతూనే ఉంటాయి. ఐఐటికి ఒక డైరెక్టర్ మొన్న ఏమంటాడంటే, గోమూత్రం తాగితే జ్వరం తగ్గుతుంది అంటాడు. మరి హాస్పిటల్ ఎందుకు, పారాసిటమాల్ ఎందుకు? గోమూత్రం వాటర్ పంపిణీ చేయండి అంటే వక్రీకరిస్తురా ముమ్మాటికి. ఎట్లా ఒప్పుకుంటారు? కోర్టులో వచ్చి చెప్పాలంటే దమ్ముంటే. శ్రీరాముడు ఆదర్శవంతుడు, యేసుక్రీస్తు
తప్పులను నిలదీసే ఒక వ్యక్తి, మొహమ్మద్ ప్రవక్త, ఒక ప్రచారకర్త, మత ప్రచారకర్త. యోగి ఆదిత్యనాథ్. యోగి ఆదిత్యనాథ్ గోరఖ్పూర్కి పీఠాధిపతి. మోదీ. మత విద్వేషాలను రేపి ఒక వ్యక్తి రాజకీయ నాయకుడిగా ఎలా ఎదగగలడు అని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ. చింతా రాజశేఖర్. ఏది కరెక్ట్ ఏది రాంగో అని నిర్ణయం తీసుకోండి. క్రాంతి. ఎటువంటి వ్యక్తి అయినా సరే కెమెరా ముందర తీసుకొచ్చి ఆయనని ఎక్స్పోజ్ చేసి ఆయనలో ఉన్న తప్పులు ఏంటి ఒప్పులు ఏంటి ప్రజలకి చెప్పాలనే ఒక తపన ఉన్న నిజాయితీ గల జర్నలిస్ట్. నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ క్రాంతి. ఇవాళ మనతోటి పొలిటికల్ అనలిస్ట్ చింతా రాజశేఖర్ గారు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. నమస్తే అండి. నమస్తే. బాగుండ్రా? చాలా బాగున్నా. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి నిజమా వాస్తవాలా అవాస్తవాలా అన్నది అయితే తెలుసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేస్తా. నేను మీ సోషల్ మీడియా హ్యాండిల్స్ని కనుక గమనిస్తే మొత్తం కూడా మీరు నాస్తికునిగా మారిపోయినట్టు అనిపించింది. ఇది నిజమేనా? నిజమే, ముమ్మాటికి నిజమే. నిజమేనా? నిజమే. నిజమేనా? 100%. చింతా రాజశేఖర్ నాస్తికుడు. ఇప్పుడు నాస్తికుడు. ఇప్పుడు నాస్తికుడు. ఒకప్పుడు హిందూ దేవి దేవతలను అందరినీ నమ్ముతుండే. ఎందుకు నాస్తికునిగా మారారు మీరు? ఈ ఫస్ట్ కరోనా టైంలో నాకు ఒక భావన, దేవుడు అనేవాడు ఉంటే ఇలా ఎందుకు జరుగుతుంది అనేది ఒకటి వచ్చింది. తర్వాత అప్పుడు వరుసగా కొన్ని పోస్టులు వచ్చినాయి. కరోనా వ్యాధి సమయంలో ఆవు పిడకలకి ఆవు పిడకల మీద ఆవు నెయ్యి వేసి దాన్ని మనము హోమం చేస్తే దాంతో ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంది అని పోస్టులు బాగా వైరల్ అవుతున్నాయి. నాకు దిమ్మ తిరిగింది. ఇది ఎందుకు ఇట్లా రాస్తున్నారా అంటే, భోపాల్ గ్యాస్ దుర్ఘటన సమయంలో ఒక కుటుంబము మొత్తం, అంటే ఆ గ్యాస్ బాధపడిన కుటుంబాలన్నీ చనిపోతే ఒకే ఒక కుటుంబం మాత్రము క్షేమంగా బయటపడింది. దానికి కారణం ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఈ ఆవు పిడకల మీద ఆవు నెయ్యితో హోమం చేస్తున్నారు కాబట్టి గ్యాస్ ప్రభావం ఆ కుటుంబం మీద పడలేదు. కుష్వాహ కుటుంబం అంటారు, అది సోషల్ మీడియాలో చాలా ఫేమస్. ఆ కుష్వాహ కుటుంబం ఎవరో ఏందో వాళ్ళ పేరు ఏందో ఈరోజు వరకు మనకి తెలియదు. సో ఆ ఉదాంతాన్ని పేర్కొంటూ కరోనా టైంలో విపరీతంగా ఇలా చేస్తే కరోనా నుంచి తగ్గించుకోవచ్చు అనేది ఒకటి. నేను ఆ ఉదంతం వరకు తప్పని వాదించడం మొదలుపెట్టాను. కుష్వాహ కుటుంబం ఇది సాధ్యం కాదు, ఇది సాధ్యం అవుతుందని చెప్పేవాళ్ళని నేను ఒక 10x10 రూమ్లో ఒక 1000 ఆవు పిడకలు, ఒక టిన్ను ఆవు నెయ్యి ఇచ్చి అంటించి వాళ్ళని ఆ రూమ్లో ఒక 10 నిమిషాల సేపు ఉండమని చెప్తా. వాళ్ళు బతికి బయటకు వస్తే ఇది కరెక్ట్ అని నమ్ముదాము అని చెప్పి అప్పుడు పెట్టడం జరిగింది. అప్పుడు సోషల్ మీడియాలో పెద్ద వాగ్యుద్ధం జరిగింది నాకును ఈ సనాతన ధర్మం వీళ్ళకి. అయితే నేను దేవుడిని అప్పటికీ నమ్ముతున్నాను. నేను అది తప్పు అన్నా. నేను ఏది ఈ ఆవు పిడకల మీద ఆవు నెయ్యితో హోమం చేస్తే ఆక్సిజన్ ఉత్పత్తి అవుతున్నది, ఆ వాదన తప్పు అన్నా నేను. అక్కడి నుంచి ఇంట్రోస్పెక్షన్ మొదలైపోయిన తర్వాత ప్రతిదీ గమనించుకుంటా పోతూ ఉంటే ఇప్పుడు 2023 నా బర్త్డే కూడా నేను తిరుమల తిరుపతి దేవస్థానంలో చేసుకున్నాను. స్వామివారిని దర్శనం చేసుకున్నాను. ఎవరు? స్వామివారు శ్రీ వెంకటేశ్వర స్వామి. శ్రీ వెంకటేశ్వర స్వామి. స్వామివారు శ్రీ వెంకటేశ్వర స్వామి అంటున్నారు. 2023. ఇప్పుడైతే నాస్తికులు ఉన్నారు కదా ఇప్పుడైతే. నాస్తికత్వం అంటే ఒక మతాన్ని ద్వేషించడము విమర్శించడము కాదు, మన తర్కాన్ని మనం చెప్పటం, మన ఆర్గ్యుమెంట్ని మనం చెప్పటం, ఇది కరెక్ట్ కదా ఇది కరెక్ట్ కాదు కదా. సో అప్పటి నుంచి నేను కరోనా టైం నుంచి కూడా మెల్లమెల్లగా ఒక్కొక్కటి రీసెర్చ్ చేస్తే పోతూ ఉంటే అసలు హిందువులు ఏమంటారు, బ్రహ్మనే ఈ మొత్తం సృష్టికి కారకుడు అంటారు. కానీ హిందూ గ్రంథాలలో ఇండియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక ఇంతవరకే ఉంటుంది డిస్క్రిప్షన్. మీకు అమెరికా, యూరోప్ డిస్క్రిప్షన్ ఎక్కడా కనపడదు మన గ్రంథాల్లో. అట్లాగే ఇస్లాం కానీ క్రిస్టియానిటీ కానీ తీసుకుంటే వాళ్ళది జెరూసలేం సెంట్రిక్, అరబ్ సెంట్రిక్గానే ఉంటుంది వాళ్ళ కథనాలన్నీ. కానీ మిగతా ప్రాంతాల గురించి వాళ్ళ గ్రంథాలలో ఎక్కడ ఈ డిస్క్రిప్షన్ ఉండదు. అంటే వాళ్ళు కేవలం ఒక ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ ప్రాంతమే ప్రపంచమని భావించే వాళ్ళు. డెఫినెట్గా రాముడు ఉండి ఉండొచ్చు, ఆయన యుద్ధం చేసి ఉండొచ్చు,
మహాపురుషుడు అయిండొచ్చు, కానీ ఆయన ఆదర్శాల ద్వారా మనకు కొన్ని చెప్పినారు. ఏంటి? తండ్రి మాటని గౌరవించాలి, అటువంటి కొన్ని ఉన్నాయి. వాటిని మనం ఆదర్శంగా చెప్పడానికి రాముడు దేవుడు అని చెప్పి ఉండొచ్చే, కానీ రాముడు నిజంగా మనలాంటి ఒక గ్రేట్ హీరో, ప్రిన్సిపల్స్ పాటించే ఒక ఆదర్శవంతుడు. అతని ఆదర్శాలను తీసుకోమని చెప్పడమే ఒక రామాయణం ఒక ముఖ్య లక్ష్యం. రైట్. రాముడు దేవుడా కాదా చెప్పండి? రాముడు ఇప్పుడు నా దృష్టిలో రాముడైతే దేవుడు కాదు. రాముడైతే దేవుడు కాదు. రాముడు దేవుడు కాదు. దేవుడు కాదు. ఎందుకు? మళ్ళీ మీకు ఏమైనా తన్నులు తినాలని అనిపిస్తుందా? హిందూ సనాతన ధర్మాన్ని నమ్మేటటువంటి వ్యక్తుల చేతిలో రాముడు దేవుడు కాదు, అల్లా దేవుడు కాదు, జీసస్ దేవుడు కాదు, వీళ్ళెవరు దేవుడు కాదు. చింత రాజశేఖర్ దేవుడు కాదు. దేవుడు అనేవాడు లేడు. దేవుడు సైన్స్ మనము ఎవరు సృష్టించింది కాదు, ఇది ఉద్భవించింది. ఈ భూప్రపంచం కానీ యూనివర్స్ కానీ ఉద్భవించిందే, కానీ సైన్స్ పరంగా చూస్తే ఇది ఎవరో ఒక దేవుడు సృష్టించిందే కాదు. రైట్. దానికి ముఖ్య కారణం ఏం చెప్తానంటే, మనం ముందు హిందూ గ్రంథాల విషయానికి వెళ్తే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో 3 ప్రధానమైన నగరాలు, రెండేమో పాకిస్తాన్లో, మొహంజదారో, హరప్ప, ఈ 2 పాకిస్తాన్లో ఉన్నాయి. ఒకటి పంజాబ్లో ఉంది, ఒకటేమో సింధ్లో ఉంది, ఇంకోటి రాఖీగఢి అని హర్యానాలో ఉంది. ఈ 3 క్షేత్రాలు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటే సింధు నాగరికతకు సంబంధించిన ఇవి. వీటి హిస్టరీ మనం వెళ్తే కనుక 4500 సంవత్సరాల కిందటి హిస్టరీ ఇది. మనం ఏమని చెప్తున్నాము? శ్రీరాముడు శ్రీకృష్ణుడు 7000 సంవత్సరాలు, 10,000 సంవత్సరాలు, కొంతమంది అయితే లక్షల సంవత్సరాలు అంటున్నారు. ఈ 4500 సంవత్సరాల కిందట మనకి తవ్వకాల్లో దొరికిన ఏ ఒక్క దాంట్లో కూడా మనము ఈ రోజున కొలిచే దేవుళ్ళ విగ్రహాలు కానీ వాటి ఆనవాళ్ళు కానీ ఎక్కడ కనపడలేదు. అంతెందుకు, మన సంస్కృతం స్క్రిప్ట్ లేదు అక్కడ. మన సంస్కృతం స్క్రిప్ట్ 4500 సంవత్సరం పురాతనమైనప్పుడు కూడా ఉన్నది అనడానికి ఆధారాలు లేవు. ఇది మన హిందూ గ్రంథాల విషయానికి. సో ఇవన్నిటిని మీరు ఈ పరిగణలోకి తీసుకొని మీరు మారిపోయారు. సైన్స్ పరంగా నాస్తికునిగా మారిపోయారు, అంతేనా? సైన్స్ పరంగా నాస్తికునిగా ఉన్నారు మీరు, అంతేనా? సైన్స్ పరంగా చూస్తే ఏ మతము లేదు, ఏ దేవుడు లేడు. మొన్నటిదాకా నమ్మి బర్త్డేలకు శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధానానికి పోయి మీరు దర్శనం చేసుకున్నటువంటి చింతరాజశేఖర్ ఇప్పుడు దేవుడు లేడు అని అంటున్నాడు. దేవుడు లేడు అంటున్నాడు అంటే పిచ్చి పట్టింది అనుకోవచ్చు. మీ దృష్టిలో అయిండొచ్చు. దేవుడిని నమ్మటం అనేది నా దృష్టిలో పిచ్చి, దేవుడిని నమ్మకపోవడం అనేది మీ దృష్టిలో పిచ్చి. ఇప్పుడు మీకు పిచ్చి పట్టింది, అంతేనా? ఎవరు పిచ్చి వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు మా దేవుడు గొప్ప అనే పిచ్చి కంటే కూడా దేవుడు ఆధారాలు లేనప్పుడు దేవుడు లేడు అనుకోవడంలో తప్ప. ఆధారాలు లేదే ఈ సృష్టి మొత్తం దేవుడిని నమ్ముతుంది. సృష్టి ఉద్భవించింది అంటున్నాను, ఎవరు సృష్టించింది కాదు. దేవుడు సృష్టి ఇవల్యూషన్ అంటారు దాన్ని, క్రియేటెడ్ కాదు. ఇవల్యూషన్ అంటే అది ఉద్భవించిన సృష్టి. కానీ ఈ సృష్టికి మూలం ఏంటిది అసలు? సృష్టి సైన్స్ చదవాలి దానికి. మీరు బిగ్ బ్యాంగ్ థియరీ అని, యూనివర్స్ ఎలా ఏర్పడిందని దానికి పెద్ద సైన్స్ ఉంది. మనం ఈ రోజున చంద్రుడి మీదకి మనము శాటిలైట్ పంపిస్తా, చంద్రుడు ఒక మానవుడు, అతను ఒక దేవుడు, సూర్యుడు ఒక మానవుడు, ఒక దేవుడు అనే సిద్ధాంతంలో మనం నమ్మటము అది లాజిక్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనలోనే ఇప్పుడు మొన్న చిన్నజీయర్ స్వామి ఉన్నారు, మీకు వీడియో పంపిస్తాను, కావాలంటే చూపిస్తాను కూడా, తర్వాత చూపిద్దరు. చిన్నజీయర్ స్వామి ఉన్నారు. చిన్నజీయర్ స్వామి ఏమంటారంటే, రామేశ్వరంలో అంటే 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన రామేశ్వరం రాముడు స్థాపించింది కాదు అంటున్నారు ఆయన. చిన్నజీయర్ స్వామి ఎవరు? హిందూ సనాతన స్వామీజీలలో ప్రముఖమైన స్థానం కలిగిన వారు. ఆయన చెప్పేది అబద్ధమైతే కాదు కదా. ఆయన హిందువే, హిందూ గురువు, మత గురువు. ఆయన ఏమంటున్నాడు? రామేశ్వరం అనేది రాముడు స్థాపించి కాదు అంటున్నారు. రామేశ్వరం ఏంటి? 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. అంటే 12 జ్యోతిర్లింగాలలో ఒకటి అబద్ధం అంటున్నారు ఆయన, చిన్నజీయర్ స్వామి. అది నేను మీరు చెప్పేది కాదు. హిందువులలోనే శ్రీ వైష్ణవులకి, శైవులకి పడదు. మీరు ఏ శ్రీ వైష్ణవ మత గురువు దగ్గరికి వెళ్ళి ఓం నమ శివాయ అని అంటే వాళ్ళ నోటి నుంచి రాదు. అట్లాగే రామాలయ నిర్మాణం కోసం మీకు వీళ్ళని పిలిస్తే, శైవులు మత గురువుని పిలిస్తే ఎవరు హాజరు కాలేదు. దానికి రకరకాల కారణాలు చెప్పారు, కానీ వాళ్ళని వీళ్ళు అంగీకరించుకోవట్లేదు ఈ రోజున. గతంలో వాళ్ళ మధ్యలో యుద్ధాలే జరిగినాయి. ఓకే. సో ఈ రోజున మన భారతదేశం మీద వేరే మతం వాళ్ళు దండయాత్ర చేశారు, మన సంస్కృతిని, దేవాలయాన్ని నాశనం చేశారు అంటే, మన ఇస్లాం కానీ క్రిస్టియన్ కానీ మన మీద దాడి చేయకముందరా శ్రీ వైష్ణవులకి శైవులకి మధ్యలో యుద్ధాలు జరిగినాయి. ఇద్దరు హిందువులే కదా. సో ఇది ఒక నా సిద్ధాంతం, నా దేవుడు గొప్ప అనే ఒక ఆధిపత్య పోరే తప్ప
దీనికి సమగ్రమైన ఆధారాలు ఏమీ లేవు. మీరు సింధు నాగరికత కంటే ఆ రోజున కూడా మీ దగ్గర దేవుడు అంటే మనం ఈ రోజున దేవుడిగా కొలిచేవాళ్ళు ఎవరు 4500 సంవత్సరాల క్రితం ఎటువంటి ఆధారం లేదు. సంస్కృతం ఉన్నట్టు కానీ వేదాలు ఉన్నట్టు కానీ ఆధారాలు అయితే లేవు. అక్కడ తవ్వకాలలో మనకి కనీసం ఓంకారం అయినా సరే లేకపోతే ఏదైనా సరే ఒక ఆధారం అయితే రావాలి కదా. రైట్. అంటే నాస్తికుడు అనగానే ఏ దేవిని నమ్మనోడు, ఏ దేవుడిని నమ్మన్నాడు. కానీ మీరు ఇంతసేపు మాట్లాడుతూ ఉంటే నాస్తికుడు అని పేరు పెట్టుకొని మీరు హిందూ ధర్మానికి సంబంధించినటువంటి ఆధారాలు లేవే అని మాట్లాడుతారు. ఇస్లాం కూడా లేవు. ఇస్లాంకి ఎక్కడున్నాయి? క్రిస్టియానిటీ ఎక్కడున్నాయి? క్రిస్టియానిటీనే 2000 సంవత్సరాలు వాళ్ళు ఒప్పుకుంటున్నారు. 1400 సంవత్సరాల క్రితం ఇస్లాం మొదలైంది. వాళ్ళ మహమ్మద్ ప్రవక్త ప్రచారకర్తగా మొదలుపెట్టింది 1440 సంవత్సరాలు ఎంతో అయింది. వాళ్ళంతటా వాళ్ళే అంతకు ముందర వేరే దేవీ దేవతలు ఉన్నారు. వాళ్ళు మా మహమ్మద్ ప్రవక్త చివరి వాళ్ళు ఏమంటారంటే చివరి ప్రవక్త అంటారు, ఆ తర్వాత ఉండరు అంటారు. అలాగే క్రిస్టియన్ కూడా మా 2000 సంవత్సరాల క్రితం మా దేవుడు జీససే దేవుడు, ఆ తర్వాత ఆయన మళ్ళీ ఒకసారి వస్తారు అని క్రిస్టియన్ వాళ్ళ వాదన. సో ఇవన్నీ పొంతన లేని వాదనలు. మనకి సైన్స్ పరంగా చూస్తే వాళ్ళ కనుచూపు మేరకు వాళ్ళకి కనపడిన భౌగోళికంగా కనపడిన ఆధారాల ప్రకారం ఇదే ప్రపంచం అనుకొని రాసిన ఒక ఇప్పుడు సైన్స్ గొప్పదా లేకపోతే హిందుత్వం గొప్పదా లేకపోతే ఇతర మతాలు గొప్ప అంటే ఏం చెప్తారు? సైన్సే ముమ్మాటికి క్లియర్ అయితే డౌట్ క్లియర్ కదా 100%. రైట్. ఇస్రో ఏదన్నా రాకెట్ను పైకి పంపించాలన్నప్పుడు ఫస్ట్ పూజ చేస్తారు వాళ్ళు, ల్యాండ్ చేయాలనుకున్నప్పుడు. అర్థమవుతుందా? ఎందుకు చేస్తారు మరి? అది పిచ్చోళ్ళు కాబట్టి చేస్తున్నారు. వాళ్ళు పిచ్చోళ్ళు. అదే అమెరికా పంపిస్తుంది, వాళ్ళేం పూజలు చేయట్లేదు. రష్యా పంపిస్తుంది, వాళ్ళేం పూజలు చేయట్లేదు. ఎలాన్ మస్క్ పంపిస్తున్నాడు, ఆయన ఏం పూజలు చేయట్లేదు. అవి కూలిపోతున్నాయా? అవి కూలిపోవట్లేదు కదా. ఏపీజే అబ్దుల్ కలాం రాకెట్ ఆయన ఉన్నప్పుడు దాంట్లో ఆయన ఏం పూజలు చేయలేదే. ఇప్పుడున్న వాళ్ళు చేస్తున్నారు. మనసులో నాన్న మొక్కుకోరా? అబ్దుల్ కలాం అప్పుడు దానికి ఒకప్పుడు ఇస్రో డైరెక్టర్గా ఉండే కదా, ఆయన ప్రయోగించినప్పుడు అవి ఆయనేమి పూజలు చేయలేదు కదా. అట్లాగే రాబోయే రోజుల్లో ఇంకోళ్ళు పూజ నమ్మకపోవచ్చు. ఒక్కొక్కళ్ళు నమ్మొచ్చు, ఒక్కొక్కళ్ళు నమ్మకపోవచ్చు. అది వారి ఇష్టం. అది అంటే ఇప్పుడు పూజలు చేస్తేనే దేవుడు ఉంటే కాబట్టి పూజలు చేస్తేనే రాకెట్ సక్సెస్ అవ్వాలంటే ఇస్రోవే సక్సెస్ కావాలి. ఇరాన్ మస్కో అన్నీ కూలిపోవాలి, చైనా అన్నీ కూలిపోవాలి, అమెరికా, జపాన్, రష్యా వీరన్నీ కూలిపోవాలి కదా. ఈ కూలట్లేదు. ఇప్పుడు ఈ కొత్త అవతారం ఎందుకు ఎత్తిరు మీరు? కొత్త అవతారం అంటే మనిషి ఒక కొత్త విషయాలు తెలుసుకున్నా కొద్దీ తనని తాను కొన్ని మార్చుకోవాలి. ఇప్పుడు మనకి ఇంతకుముందు న్యూటన్ మీరంటే మంచి గౌరవం ఉన్నది సొసైటీలో కూడా. నాకు కూడా కొంచెం గౌరవం ఉన్నది. దయచేసి ఆ గౌరవాన్ని కాపాడుకోండి. గౌరవం అంటే నాస్తికత్వం అని అదని ఇదని అన్ని పిచ్చి పట్టినట్టుగా ప్రవర్తిస్తే అనవసరంగా పిచ్చోడు అని చెప్పేసి ప్రజలు ముద్రేస్తారు. పిచ్చోడని ముద్రేసుకోవచ్చు. ఇప్పుడు లేని దాన్ని ఇప్పుడు ఏమంటాడు ఆయన, చిన్నజీర స్వామి రామేశ్వరం రాముడు స్థాపించింది కాదు అంటారు. అక్కడ పోయి మొక్కే వాళ్ళు ఏంటి, అది ఎందుకు పూజనీయమైంది? రామేశ్వరం ఎందుకు పూజనీయమైంది? రాముడు స్థాపించిన శివలింగం కాబట్టి పూజనీయమైంది. అవునా కదా? మీరు నేను పెడితే ఒక 12 జ్యోతిర్లింగాల్లో కాదు మామూలు ఒక శివాలయం అయ్యేది. ఇది నిజమా కాదా? దానిని చిన్నజీర స్వామి ఇది కాదు అంటుంటే, ఇది రాముడు స్థాపించింది కాదు, రాముడు రామేశ్వరంలో శివలింగ స్థాపన చేయలేదు అని చిన్నజీర స్వామి అంటుంటే పోయి ఆయన పిచ్చోడని అనాలి కదా మీరు. ఇప్పుడు పిచ్చోడు నేనంటే సరే నమ్మను కాబట్టి అన్నాను, ఆయన దేవుడిని నమ్ముతాడు కదా. దేవుడిని నమ్మట ఆయననే హిందూ ధర్మం మత గురువే, ఇది తప్పు అంటున్నాడు కదా. ఇప్పుడు ఇంకో గుప్తా గారు ఎవరో ఉన్నారు, ఆయన కూడా చెప్పినాడు. మదన్ గుప్తా ఏమంటాడు, శ్రీలంక రావణ లంక కాదు, అది వేరేది, రావణ లంక మాల్దీవ్స్లో ఉన్నదంటాడు. వాల్మీకి రామాయణం ప్రకారము భారతదేశ దక్షిణ తీర ప్రాంతం నుంచి 1000 నుంచి 1200 కిలోమీటర్ల దూరంలో ఉండాల్సింది రావణ లంక. ఇదేమో 50 కిలోమీటర్లే ఉంది. ఇది ఎట్లా అవుతుంది? సో వాల్మీకి రామాయణం ప్రకారం కూడా శ్రీలంక రావణ లంక కాదు. శ్రీలంక రావణ లంక కానప్పుడు అక్కడ రామేశ్వరంలో రాముడు స్థాపించిన ఇది ఎట్లా అవుతుంది? ఇప్పుడు మీకు పొలిటికల్గా వర్కౌట్ అవుతలేదు, పొలిటికల్గా డబ్బులు వస్తలేవు కాబట్టి, ఇప్పుడు పొలిటికల్ సీజన్ ఏం లేదు కాబట్టి ఎవరు ఇస్తారు డబ్బులు? ఈ నాస్తికత్వం ఎత్తుకున్నారు అని అంటున్నాను నేను. నాస్తికత్వం ఎత్తుకుంటే కేవలం హిందూ మతాన్ని మాత్రమే ద్వేషిస్తే
ఏ క్రిస్టియన్ మిషనరీ వాళ్ళు డబ్బులు ఇస్తారు లేదా ముస్లిం వాళ్ళు డబ్బులు ఇస్తారు అంటున్నారు. నేను ఏది లేదంటున్నా కదా, ఎవడిస్తారు డబ్బులు? మరి ఎట్లా వస్తుంది మరి మీకు డబ్బులు ఎందుకు? ఒక వాదన చెప్పడానికి, ఒకసారి ఆలోచించుకోమని చెప్పడానికి. ఈ కారణాల వల్ల మతాలు అనేవి, దేవుడు అనేవి మానవ సృష్టి తప్ప దేవుళ్ళు అనేవాళ్ళు లేరు. దేవుడు మహాపురుషులు ఉండొచ్చు. రాముడు మహాపురుషుడు జరిగింది. రాముడు మహాపురుషుడు, దేవుడు కాదు. ఆయన ఆదర్శాలు ఆచరించాలి. ఏ ఆదర్శాలు ఆచరించాలి? తండ్రి మాటకు విలువ ఇవ్వాలి. ఆయన ఏమన్నాడు రామాయణంలో తప్పు ఏంటంటే, ఒక శూద్రుడు మన తపస్సు చేస్తుంటే ఆయన శిరఛేదనం చేసినాడు రామాయణంలో. అది కరెక్ట్ ఎట్లా అవుతుంది? కరెక్ట్ కాదు కదా. రామాయణంలో కొన్ని ఆదర్శించాల్సినవి, కొన్ని ఆచరించాల్సిన గుణాలు ఉన్నాయి, అవి ఆచరించాలి. కొన్ని వ్యతిరేకించాల్సినవి ఉన్నాయి, అవి వ్యతిరేకించాలి. హిందూ మతంలో కూడా బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు తప్ప అందరూ శూద్రులే. ఇది హిందూ మతం చెప్తుంది, అవునా కదా? బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు తప్ప అందరూ శూద్రులే. వీళ్ళందరికీ ఆలయ ప్రవేశం లేదు గతంలో. ఆలయ ప్రవేశం ఎందుకు వచ్చిందంటే, వీళ్ళు ఆర్థికంగా ఎదిగి బ్రాహ్మణుడికి దక్షిణ ఇవ్వగలిగిన స్థాయికి ఎదిగిన రోజున వీళ్ళకి ఆలయ ప్రవేశం అర్హత వచ్చింది. ఏ ఏ కులాలు అయితే ఆర్థికంగా బలపడి అయితే సైన్యంలో పనిచేసి రాజుల దగ్గర మంచిగా యుద్ధాలు చేసి కొన్ని జమీందారీగా పొంది, లేకపోతే ఒక చిన్న రాజ్యానికి రాజయ్యి అట్లా వచ్చిన వాళ్ళు దక్షిణ ఇచ్చే స్థాయికి ఎదిగిన తర్వాత, అంటే బ్రాహ్మణుడికి దక్షిణ ఇచ్చే స్థాయికి ఎదిగిన తర్వాత ఈ కులాలకి ఏవైతే ఓసీలో ఉన్న వైశ్య క్షత్రియ బ్రాహ్మణ కాని కులాలు, ఓసీ కులాలు ఏవైతే ఉన్నాయో వీరందరికీ ఆలయ ప్రవేశం ఎప్పుడు దొరికిందంటే, వీళ్ళు ఆర్థికంగా బలపడి బ్రాహ్మణుడికి దక్షిణ ఇచ్చే స్థాయికి ఎదిగిన తర్వాత మాత్రమే. ఇక్కడ చూసారు మీరు, ఇది మన హిస్టరీ చెప్తుంది. ఇప్పుడు మన దేశంలో మొన్న ఈయన ఉన్నాడు, ఆయన పేరు ఏంటి, చాగంటి కోటేశ్వరరావు. మీ పేర్లు ఎట్లా పెట్టుకోవాలి అంటే, అన్నిటికంటే అత్యుత్తమైన పేరు ఏది అంటే ఆయన కార్తికేయ శాస్త్రి అని ఏదో పెట్టుకోమంటారు. బ్రాహ్మణులు అయితే కార్తికేయ శాస్త్రి, క్షత్రియులు అయితే కార్తికేయ వర్మ, మళ్ళీ వైశ్యులైతే కార్తికేయ గుప్తా, ఇతర కులాల వాళ్ళకి కార్తికేయ దాస. దాన్ని మీరు సమర్థిస్తారా? ఇతర కులాల వాళ్ళు, ఈ మూడు కులాల వాళ్ళు మాత్రం శాస్త్రి, వర్మ, గుప్తా అని పెట్టుకోవాలి, కానీ ఇతర కులాల వాళ్ళు శాస్త్రి, కార్తికేయ దాస అని పెట్టుకోమంటున్నాడు ఆయన. అంటే వీళ్ళందరూ ఈ మూడు కులాలకి దాసులుగా ఉండాలని చెప్తున్నారా? మీరు ఏం చెప్తున్నారు మీరు? అంటే మీ పోరాటం అంతా ఇప్పుడు వీళ్ళ మీదనా, ఎవరైతే ఉన్నారో ఈ హిందూ ధర్మ ప్రచారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీదనా? లేదు, నేను ఏమంటున్నానంటే, ఇజ్రాయిల్ ఉంది ఈ రోజున. ఇజ్రాయిల్ చుట్టూ ఉన్న యుద్ధ వాతావరణం ఎందుకు ఉంది? నా మతం గొప్పది అనే కోసమే కదా కొన్ని వందల వేల మంది అక్కడ చనిపోతున్నారు. మన భారతదేశంలో ఈ రోజున ఈ మసీదు కింద ఈ శివలింగం ఉందా లేదా, ప్రతి మసీదు కింద తవ్వుదాము అనే సిద్ధాంతం ఎందుకు మొదలైంది? నా మతం గొప్పది అంటే నా మతం గొప్పది అని భ్రమలో ఉంచి రాజకీయాలు చేసుకోవడం కోసమే. ఏ పార్టీ అయినా సరే రాజకీయాల కోసం అంతే. మతం అనేది డెఫినెట్లీ ఆధిపత్య పోరు. ఇప్పుడు కాదు, మన భారతదేశంలో స్వాతంత్రం రాక పూర్వం కానీ, ఇస్లాం రాక పూర్వం కానీ శైవులు వైష్ణవులు రాజుల మధ్యలో యుద్ధాలు జరిగినాయి. దాని గురించి ఏమంటారు? అప్పుడు యుద్ధాలు జరగలేదా? ఇప్పుడు మీరు రాధా మనోహర్ దాస్ అని మీరు ఇంటర్వ్యూ చేస్తారు, ఎడారి మతం అంటాడు. ఎడారి ఎవరు సృష్టి? బ్రహ్మ సృష్టి ఆయన దృష్టిలో. అంటే బ్రహ్మ పాపం చేసిండా ఎడారిని సృష్టించి? ఈ భూగోళం మొత్తం ఎవరు సృష్టించారంటాడు ఆయన? ఇప్పుడు బ్రహ్మ సృష్టి అంటాడా? లేదా పొలిటికల్ అనలిస్ట్ గా ఉండి పొలిటికల్ అనాలిసిస్ చేసుకోక ఇదంతా ఎందుకు సార్ మీకు? లేదు, పొలిటికల్ అనలిస్ట్ కాదు. రాబోయే తరాలు మన దేశం కనుక ఎదగాలంటే గోమూత్రం తాగి ఆవు పేడ తిని పంచగవ్యం తిని మనం ముందుకు వెళ్ళాలా, లేకపోతే అమెరికా రష్యాలతో పోటీపడి మనం సూపర్ పవర్గా ఎదగాల అనేది దానికి. అమెరికా రష్యాలో నాస్తికులు ఎవరున్నారు అక్కడ? అమెరికా రష్యాలో వాళ్ళెవరు ఇంత మూర్ఖత్వంగా ఉండరు. వాళ్ళు అమెరికాలో సైంటిస్టులు కానీ ప్రజలు కానీ ప్రోగ్రెసివ్ థింకింగ్. సైన్స్ కనుక వాళ్ళ మతాన్ని ధిక్కరిస్తే సైన్స్నే ఒప్పుకుంటారు వాళ్ళు. మత నమ్మకానికి సైన్స్కి మధ్యలో క్లాష్ వచ్చినప్పుడు వాళ్ళు మతాన్ని పక్కన పెట్టినారు. ఆ దేశాలే అభివృద్ధి చెందినాయి. మతమేం ఫైనల్, సైన్స్ని మేము ఒప్పుకోమన్న దేశాలు నాశనం దిశగానే ఉన్నాయి. అందులో భారతదేశం ఉందా? భారతదేశం గత 10 సంవత్సరాలుగా తిరోగమన దిశలో పోతుంది. గత 10 సంవత్సరాలు అంటే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి ఇప్పుడు సుందర్ పిచై ఉన్నాడు, సత్యానాదెల్లా ఉన్నారు,
వీళ్ళందరూ ఐఐటి స్టూడెంట్స్. అమెరికాలో ఉన్న అగ్రగామి సంస్థలని ఏలుతున్న ప్రతిభని అందించింది మన ఐఐటి సంస్థలు. ఆ ఐఐటికి ఒక డైరెక్టర్ మొన్న ఏమంటాడంటే గోమూత్రం తాగితే జ్వరం తగ్గుతుంది అంటాడు. మరి హాస్పిటల్ ఎందుకు, పారాసిటమాల్ ఎందుకు, గోమూత్రం వాటర్ పంపిణీ చేయండి. జ్వరం వస్తే గోమూత్రమే ఇవ్వండి అంటే వక్రీకరిస్తురా ముమ్మాటికి. ఎట్లా ఒప్పుకుంటారు? కోర్టులో వచ్చి చెప్పానండి, దమ్ముంటే కోర్టులో వచ్చి చెప్పానండి. బాబా రామ్దేవ్ మీద అరెస్ట్ వారెంట్ ఎందుకు ఇచ్చింది కేరళ? బాబా రామ్దేవ్ మీద అరెస్ట్ వారెంట్ జారైంది, మీకు తెలుసు కదా. అవును. ఎందుకు? అబద్ధం చెప్పి నువ్వు నీ ప్రోడక్ట్ నమ్ముతున్నావు, దాంట్లో ఔషధ గుణాలు ఏమీ లేవు, కోర్టుకు వచ్చి సమాధానం చెప్పమంటే రావట్లేదు. నేనేమంటున్నానంటే సైన్స్ పరంగా ఏదైతే మీకు ఆధారాలు దొరకనంత వరకు దేవుడు ఉన్నట్టు, కానీ అప్పటి వరకు దేవుడు ఉన్నట్టు నమ్మాల్సిన అవసరం అయితే లేదు. ఆ స్వేచ్ఛ అందరికీ ఉండాలి. ఇప్పుడు జనరల్గా మీరు అంటే గూగుల్ చేసినా కూడా మనిషి చనిపోయిన తర్వాత మనిషి శరీరం బరువు తగ్గుతుంది, కొన్ని మిల్లీగ్రామ్స్ బరువు తగ్గుతుంది, దాన్నే ఆత్మ అని చెప్పేసి అంటారు. ఈ ఆత్మలన్న ఉన్నాయంటే నమ్ముతారా లేదా? అది సైన్స్ పరంగా ప్రూవ్ అయితే చూద్దాం. ఇప్పటివరకు ఆధారాలు లేవు. ఇప్పటివరకు ఆధారాలు లేవు. ఇప్పటివరకు అయితే ఆధారాలు నమ్ముతారా నమ్మరా? ఇప్పుడు ఈ రోజున నేను నమ్మను. ఈ రోజున నేను నమ్మరు. ఇప్పుడు ఈ భారతదేశంలో కావచ్చు, పర్టికులర్గా మన రాష్ట్రంలో కావచ్చు, ఉన్న వాళ్ళందరూ కూడా మంచి రోజు నిత్యం దైవారాధన చేస్తూ ఉన్నారు. వారందరి నమ్మకాలు అన్నది వృధా అంటారా? అంటే వాళ్ళకి అట్లా ఆ నమ్మకాలని ఇవే కరెక్ట్ అని చెప్పుకుంటూ వచ్చారు కాబట్టి వాళ్ళు దాన్ని ఆచరిస్తున్నారు. దాన్ని ఆచరించని దేశాల ప్రజలు కూడా ఉన్నారు కదా. ఇప్పుడు ఉదాహరణకి దేవుణ్ణి పూజిస్తేనే నీకు పరలోక ప్రాప్తి కలుగుతుంది అని కొన్ని మన భారతదేశంలో ఉంది. ఈ అల్లాని పూజిస్తేనే నీకు ఫలానా ఇవి ఉంటాయి, స్వర్గలోక ప్రాప్తి, లేకపోతే నరకంకి వెళ్తామని అది చెప్తుంది. క్రిస్టియానిటీ కూడా అదే చెప్తుంది. అలా నమ్మని కొన్ని దేశాలు కూడా ఉన్నాయి కదా. అలా అక్కడ తీసుకెళ్ళి వాళ్ళ మతాన్ని అక్కడ నమ్మని ప్రజలకి చెప్పి వాళ్ళని కన్వర్ట్ చేసుకుంటున్నారు తప్ప, కన్వర్ట్ కాకముందర వాళ్ళు కూడా బతికినారు, వాళ్ళు కూడా ఉన్నారు కదా. దేవుని నమ్మని ఆఫ్రికా దేశాలలో వాళ్ళ జాతులు తెగలు దీన్ని వాళ్ళు నమ్మేవాళ్ళు. అది కాదు అని మా మతం కరెక్ట్ అని అక్కడ వాళ్ళ మతాన్ని విస్తరించే కార్యక్రమం చేస్తున్నందువల్లనే ఇక్కడ ఏంటంటే మన దేశంలో ఇప్పుడు ఆమె స్టీవ్ జాబ్స్ భార్య వచ్చి కమలా అని పేరు పెట్టుకొని హిందూయిజంలోకి వచ్చింది. మన భారతదేశంలో ఉన్న హిందూ వాళ్ళందరూ జబ్బలు చేసుకున్నారు, మా మతం గొప్పది, అందుకనే స్టీవ్ జాబ్స్ భార్య వచ్చి హిందూయిజంలో చేరింది అని. మరి హిందూయిజం నుంచి క్రిస్టియానిటీకి ఎవరన్నా వెళ్తే మీ బాధ ఏంది? బాధపడకూడదు కదా. అంటే మీరు మొత్తం హిందువులకు వ్యతిరేకంగా ఎందుకు కాదు, మీరు నా మతమే గొప్ప, హిందువులకు బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. నేను బీజేపీకి డెఫినెట్గా వ్యతిరేకం. ఎందుకంటే భారతదేశాన్ని నాశనం పట్టించింది గత 10 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ పరిపాలన. ఆయన నేను డిగ్రీ చేయకుండా కూడా డిగ్రీ చేసిన అని చెప్తాడు. ఆయన ఏమో నేను ఎంటైర్ పొలిటికల్ సైన్స్లో డిగ్రీ చేసిన అని చెప్తున్నాడు. ఆయన ఎంటైర్ పొలిటికల్ సైన్స్ అనే మాస్టర్స్ డిగ్రీ భారతదేశంలో ఏ యూనివర్సిటీలో బోధిస్తారో నాకు చెప్పండి, నేను ఒప్పుకుంటా. నరేంద్ర మోడీ ఎంటైర్ పొలిటికల్ సైన్స్ అనే మాస్టర్స్ డిగ్రీ భారతదేశంలో ఏ యూనివర్సిటీలో ఉంది చెప్పండి? గుజరాత్ యూనివర్సిటీ అని చెప్తున్నాడు. గుజరాత్ యూనివర్సిటీ డిగ్రీ చూపిస్తున్నాడు. దాన్ని వెరిఫై చేయడానికి రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం అప్లై చేస్తేనేమో హైకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నాడు దాని గురించి వెరిఫై చేయొద్దని. ఎక్కడుంది? ఆయన ఏం చెప్తాడు? ఒక మురికి కాలువ పక్కనంట ఒక ఆయన ఛాయ్ దుకాణం పెట్టుకున్నాడంట. ఆ మురికి కాలువ నుంచి వచ్చే గ్యాస్, మీథేన్ గ్యాస్ నుంచి పైప్కి స్టవ్కి కనెక్షన్ ఇచ్చి దాని ద్వారా స్టవ్ వెలిగించి ఛాయ్ చేసుకుంటూ అమ్ముకుంటున్నాడని చెప్పినాడు. అటువంటి వాళ్ళు మన భారతదేశంలో ప్రధానమంత్రి తప్పు పడతారా? దాన్ని ఛాయ్ అమ్ముకునే వ్యక్తి ప్రధానమంత్రి అయితే తప్ప? అంటే మురికి కాలువ ఛాయ్ అమ్మటం తప్పు ప్రధాన అంటలే నేను. మురికి కాలువ నుంచి వచ్చే గ్యాస్, మిథేన్ గ్యాస్ని మీరు గ్యాస్ స్టవ్కి కనెక్ట్ చేసి ఛాయ్ చేసుకోవడం నేను చూశానంటున్నాడు ఆయన. అది మీరు ప్రాక్టికల్గా చేసి చూపించండి సాధ్యమని ఒప్పుకుంటా నేను. అస్సలు ఇవన్నీ పక్కన పెట్టేయండి. నేను తల్లి గర్భాన జన్మించలేదన్నాడు మోడీ, మీకు తెలుసా? తల్లి గర్భాన నేను తల్లి గర్భాన భౌతికంగా జన్మించలేదు, ఐ ఆమ్ నాన్ బయాలజికల్ అన్నాడు. దేవుడు నన్ను నేరుగా భూమి మీదకి పంపించాడు అన్నాడు. ఇతర దేశాల్లో ఏ దేశాల్లో అయినా సరే ఈ మాట అంటే వాడిని తీసుకెళ్లి పిచ్చాసుపత్రులు వేస్తారు. వేరే దేశంలో ఎవరైనా సరే వాడు వీడు అంటారు. లేదు, ఆ మాట వాడు వీడని అనాలా? నేను తల్లి గర్భాన జన్మించలేదు, దేవుడు నన్ను నేరుగా భూమి మీద పంపించాడు అంటే మతి స్థిమితం లేదు. వాడిని తీసుకెళ్లి మెంటల్ హాస్పిటల్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురించి మాట్లాడుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయినా సరే, బిల్ క్లింటన్ అయినా సరే, బ్రహ్మదేవుడు అయినా సరే నేను తల్లి గర్భాన్ని జరించలేదంటే అట్లాగే మాట్లాడతాము. ఎట్లా సాధ్యమేనా అసలు? అది తల్లి గర్భాన్ని మోడీ
తల్లి బతుకున్నంత వరకు ఈ మాట ఎందుకు చెప్పలేదు మోడీ? తల్లి చనిపోయిన తర్వాత ఈ మాట చెప్తాడా? నేను తల్లి గర్భాన జన్మించలేదు, దేవుడు నన్ను నేరుగా భూమి మీదకి పంపించాడంటే ఇతర దేశాల్లో అయితే మెంటల్ హాస్పిటల్ వేస్తారు, మన భారతదేశంలో ప్రధానమంత్రి చేస్తారు. సార్ ఇది చాలా కాంట్రవర్సీ అవుతుంది, మీ ఇష్టం లేదు. మోడీ ఆ మాట అన్నాడా లేదా? ఫస్ట్ ఆ మాట అన్నాడా లేదా? తల్లి గర్భాన జన్మించినాడా లేదా మోడీ? మీరు చెప్పండి, నా సంగతి వదిలేయండి. మోడీ తల్లి గర్భాన కాకుండా డైరెక్ట్గా భూమి మీదకి దేవుడు పంపించినాడా? మీరు ఒప్పుకుంటారా దాన్ని? మీరు ఒప్పుకుంటారా? అంగీకరిస్తారా మీరు? సాధ్యమేనా? ఇది ఆలోచించమంటారు. నేను ఇదే చెప్తున్నా. అటువంటి వ్యక్తిని మనము ప్రధానమంత్రి చేసాము, వేరే దేశాల్లో మెంటల్ హాస్పిటల్ పంపిస్తారంటున్నాను నేను. ఎందుకు మీరు మోడీ మీద ఎందుకు పడ్డారు మరి? మోడీ మీద అంటే మోడీ ఎంతో గొప్ప వ్యక్తి అది ఇది అని చెప్తే నిజమైన నమ్మి ఓటేసిన వల్ల నేను ఒకడిని. కానీ మోడీ పరిపాలన ఎట్లా ప్లేట్ ఫిరాయిస్తాడు, ఎట్లా మాట తిప్పుతాడు అనేది ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తాను ఇవ్వనప్పుడే మోడీ ఏంటో అర్థమైపోయినాం. ఆహో, మీకు అశాంత ఇదా? అంటే మీకు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వలేదు కాబట్టి మీరు ఇట్లా మారిరానంట, అంతేనా? లేదు, మోడీ ఎంతటి నయవంచకుడు. నేను కాదు మాట్లాడింది, యశ్వంత్ సిన్హా, జస్వంత్ సింగ్, వీళ్ళందరూ మాట్లాడినారు కదా. భారతదేశం అగాధంలోకి పోతుంది భారతదేశం ఆర్థిక వ్యవస్థ అని నేను మాట్లాడలేదు. మాజీ మంత్రులు, మాజీ కేంద్ర మంత్రులు, బీజేపీ నాయకులు వీళ్ళందరూ మాట్లాడిన మాటలు, నేను మాట్లాడేది కాదు ఇది. నేను కేవలం ఒక సామాన్యుడిగా నాకు కనబడింది నేను చెప్తున్నాను. నేను ఇప్పుడు మొన్న ఒక ఇంటర్వ్యూ ప్రెస్ మీట్ జరుగుతుంది అమిత్ షా ప్రెస్ మీట్ జరుగుతూ ఉంటే ఈ రాహుల్ గాంధీ 6 నెలలకోసారి ఎక్కడికి పోతాడు అని ఒక అడిగినాడు. చెప్పయ్యా నువ్వు చెప్పు, క్రౌడ్లో కూర్చున్న ఒక వ్యక్తిని చెప్తే ఆయనకు ఒక భార్య ఉన్నది విదేశాలలో, ఆమెను చూడడానికి వెళ్తాడు అని చెప్పినారు. అంటే రాహుల్ గాంధీ మీద మీరు అంత ఫోకస్ పెట్టినారు. ఈ మానసి సోని ఎవరు? మానసి సోని గూగుల్ చేయండి. మానసి సోని ఎవరు? ఆమె వెంట ఒక సర్వేలెన్స్ ఎందుకు పెట్టింది? గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నరేంద్ర మోడీ ఆ మహిళ వెనకాల, ఆ బాలిక వెనకాల ఎందుకు సర్వేలెన్స్ పెట్టింది? ఆమె విదేశాల్లో ఎందుకు ఉంది? గూగుల్ చేసి తెలుసుకోండి. రాహుల్ గాంధీ గురించి మాట్లాడడం కరెక్టే, కానీ మోడీ గురించి కూడా మాట్లాడాలి కదా. మఫత్ భాయ్ పటేల్ అనే ఒక భారతీయ జనతా పార్టీ నాయకుడు లాల్కృష్ణ అద్వానీ గారికి 1996లో ఒక లెటర్ రాశాడు. నా భార్య, ఆమె పేరు వద్దు ఎందుకంటే ఆమె మా గౌరవ ఒక మాజీ ముఖ్యమంత్రి, మాజీ రాజ్యసభ సభ్యురాలు, గుజరాత్ క్యాబినెట్లో మంత్రి ఉన్న వ్యక్తిని, ఆమెని నరేంద్ర మోడీ వశపరుచుకున్నాడు. నేనేం చేయాలో నాకు పాలుపోవట్లేదు, మీరే నన్ను కాపాడండి అని లెటర్ రాసినాడు. గూగుల్లో సెర్చ్ చేయండి, మఫత్ భాయ్ పటేల్ లెటర్ టు లాల్కృష్ణ అద్వానీ. నన్ను నమ్మొద్దు. గూగుల్లో పోయి మఫత్ భాయ్ పటేల్ లెటర్ టు లాల్కృష్ణ అద్వానీ కొట్టండి, అది గుజరాతీలో లెటర్ వస్తుంది. ఆ లెటర్ డౌన్లోడ్ చేసుకోండి, గూగుల్ ఇమేజెస్లో పోయి ట్రాన్స్లేట్ కొట్టండి, అది ఇంగ్లీష్లో ఏం రాసిండో వస్తుంది, అది చదవండి. ఎవరు వశపరుచుకున్నారు అంటారు మీరు? నరేంద్ర మోడీ అనే వ్యక్తి మఫత్ భాయ్ పటేల్ అనే వ్యక్తి భార్యని వశపరుచుకున్నాడు అని ఆ మఫత్ భాయ్ పటేల్ అనే ఆయన లాల్కృష్ణ ఎల్కానికి లెటర్ రాసి దీనికి ఈ సమస్యకి పరిష్కారం చూపించండి, ఆయనని మందలించండి అని. సార్ అది గూగుల్లో ఇంకా నేను చూడలేదు, కానీ అది వాస్తవం అవాస్తవం తెలియదు. కానీ ఒకవేళ దీనివల్ల ఇటువంటి అంశాలు మాట్లాడడం వల్ల మీకు ఎంత ఇబ్బంది అవుతుందో తెలుసా? వాస్తవాలు ప్రజలకు తెలియాలి కదా. ప్రజలు కేవలము ఒక కుటుంబాన్ని, ఒక పార్టీని మాత్రమే నెగిటివ్గా చూపించి వాస్తవాలు అందరి ముందర పెట్టండి, అన్ని అందరినీ వాస్తవాలు పెట్టండి, అప్పుడు డిసైడ్ చేయండి ఎవరేంటో అనేది. ఓకే, అంటే పొలిటికల్గా వర్కౌట్ అవుతలేదా మీకు? పొలిటికల్గా వర్కౌట్ డబ్బులు ఇస్తారా వైసీపీ? మీరు భారతదేశాన్ని ప్రేమిస్తున్నారా? వైసీపీ నుంచి డబ్బులు ఇస్తారా లేదా? కాదు, భారతదేశాన్ని ప్రేమిస్తున్నారా లేదా? మీకు వైసీపీ నుంచి డబ్బులు వస్తున్నాయా లేదా? భారతదేశాన్ని ప్రేమిస్తున్నారా? వైసీపీ నుంచి డబ్బులు తీసుకుంటారా లేదా? వైసీపీ నుంచి ఏ రోజు రాలేదు, రాబోవు, ఏ పార్టీ కూడా ఇవ్వదు. మీరు ఎందుకు ఇటు డైవర్ట్ అయ్యారు మళ్ళా? లేదు, అంటే దేశాన్ని మీరు ఎటు తీసుకుపోతున్నారు? ఇప్పుడు చింతరాజశేఖర్ ఎటు తీసుకొని పోతాడు? నేను ప్రజలను ఆలోచించమంటున్నా. ఇటువంటి వ్యక్తిని, నేను తల్లి గర్భాన జన్మించలేదు అనేటువంటి వ్యక్తిని మనం ప్రధానమంత్రిగా ఎన్నుకున్నామంటే ఇదే మాట ప్రపంచ దేశాల్లో తెలిస్తే మన ఇంత మూర్ఖులా భారతదేశ ప్రజలు అంటారు. భారతదేశ ప్రజలు ఇంత మూర్ఖులా అంటారు. జన్మించలేదనే వాడిని నమ్మి మీరు ఓట్లు కొద్ది ప్రధానమంత్రిని చేస్తున్నారంటే భారతదేశ ప్రజల మానసిక పరిస్థితి, వాళ్ళ మానసిక పరిపక్వత ఇంత దౌర్భాగ్యంగా ఉందా, ఇంత దారుణంగా ఉందా అని నవ్వుతారు. ప్రపంచంలో మనకి స్టీవ్ జాబ్స్, సత్యా నాదెల్లా వీళ్ళందరూ తీసుకొచ్చిన పేర్లని మోడీ లాంటి వాళ్ళని మనం ఎన్నుకొని నాశనం చేస్తున్నాం. రైట్, ఓకే, సరే మీరు చెప్పే మాటలు అట్లుంటాయి. ఇప్పుడు కూడా ప్రస్తుతం
మొన్నటి వరకు కూడా అయ్యప్ప స్వాములు ఉండే 41 రోజు వాళ్ళు దీక్షలో ఉంటారు. కొంతమంది వాళ్ళ వివిధ రకాలుగా వాళ్ళకు వచ్చిన పద్ధతిలో ఉంటారు. వాళ్ళ తప్ప దీక్ష చేయడం. నేను అయ్యప్ప స్వామి మాల వేసుకున్నాను 5 సార్లు. 5 సార్లు అయ్యప్ప స్వామి 2004 to 2009 మధ్యలో అయ్యప్ప స్వామి మాల వేసుకున్న తర్వాత ఫస్ట్ టైం జ్యోతి దర్శనం కోసం వెళ్ళినాం. జ్యోతి దర్శనం వస్తే జ్యోతి దర్శనం కనబడగానే మా గురుస్వామికి నేనేం చెప్పానంటే ఇది కరెక్ట్ కాదు, ఇది ఆర్టిఫిషియల్, ఇది న్యాచురల్ కాదు. 2004 అప్పుడు చెప్పడం జరిగింది. అలాగే వావర్ స్వామి దర్శనం అని తీసుకెళ్తే ఇస్లాం వచ్చి 1400 సంవత్సరాలే కదా. అయ్యప్ప స్వామి హరిహరాదులకు పుట్టిన పుత్రుడు అంటున్నారు కదా. కేవలం 1400 సంవత్సరాల క్రితం వచ్చిన వావర్ స్వామి ఒక ముస్లిం అనే వ్యక్తి అయ్యప్ప స్వామికి ఫ్రెండ్ ఎట్లా అవుతాడని కూడా అడగడం జరిగింది. సమాధానం లేదు కదా దానికి. కేవలం 1400 సంవత్సరాల క్రితం వచ్చిన ఇస్లాం మన భారతదేశం రావడానికి ఇంకా తక్కువ సంవత్సరాలు అయ్యేది. అతను అయ్యప్ప స్వామికి కొన్ని వేల సంవత్సరాల క్రితం పుట్టిన అయ్యప్ప స్వామికి ఫ్రెండ్ ఎట్లా అవుతాడు? అప్పుడు చిరంజీవులుగా ఉంటుండే అని చెప్పేసి విన్నాం. నిజమేనా? అవన్నీ చెప్తున్నాం కదా. మనం ఈ రోజున ఇంట్లో ఎస్పెషల్లీ భారతీయ గృహిణి పెళ్ళి భర్త మాట కంటే కూడా గుళ్ళో పూజారి చెప్పే మాటకి ఎక్కువ విలుస్తారు. ఆ స్థాయిలో వాళ్ళని ట్యూన్ చేసి పెట్టారు. ఎవరు? వ్యవస్థ. ఈ వ్యవస్థ ఆ స్థాయిలో కట్టుకున్న భర్త మాట కంటే కూడా పూజారి చెప్పేదానికి వాళ్ళు ఎక్కువ విలువిస్తారు. నిజమే అనుకుంటారు వాళ్ళు. అందుకే వాళ్ళ పూజలు పునస్కారాల్లో మహిళల పాత్ర ఎక్కువ ఉంటుంది. తప్ప అట్లా చేయడం తప్ప పూజలు చేస్తారు. దానికి ఆధారాలు లేవు కదా. ఇప్పుడు చిన్న రామేశ్వరం పోయి ఆడవాళ్ళని అడుగుతున్నాను. భారతదేశ మహిళలు పూజ్యులు ఎవరైతే వెళ్ళి రామేశ్వరంకి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుంటున్నారో అది రాముడు స్థాపించింది కాదు అని చిన్నజీర స్వామి చెప్పినప్పుడు అది జ్యోతిర్లింగమే కానప్పుడు అక్కడికి వెళ్ళి పూజ చేయడం సబబ కాదా అనేది మీరు ఎవరిని అడగాల? అయితే మీరు క్లారిఫికేషన్ చిన్నజీర స్వామిని ఇవ్వమనాలి. ఇది రామేశ్వరం కానప్పుడు ఇది జ్యోతిర్లింగం కాదు కదా, ఇక్కడ పూజలు పునస్కారాలు చేయడం సబబ కాదా అని ఆయన అడగాల. లేదా ఎవరైతే శంకరాచార్యులు ఉన్నారో వాళ్ళని అడగాల. ఇది చిన్నజీర స్వామి అసలు రాముడు స్థాపించిన రామేశ్వరమే కాదంటున్నారు, ఇది జ్యోతిర్లింగం అవునా కాదా అని వాళ్ళని అడగాల. మరి మీరు కలియుగ వెంకటేశ్వర స్వామి టీటీడీ తిరుపతి కింద పోయారు. మరి మీరు అదే చెప్తున్నా కదా. ఆ తర్వాత కూడా నిరంతరం ఎదురవుతున్న మనకి కళ్ళకు కనపడుతున్న వాస్తవాలను బట్టి తర్కించుకొని గత సంవత్సరం 2024 నా జన్మదినం రోజున ఈ సంవత్సరం మొత్తం నేను అధ్యయనం చేసి రాబోయే సంవత్సరం లోపల నేను ఆస్తికుడిగా ఉండాలా నాస్తికుడిగా ఉండాలా అనేది నిర్ణయం తీసుకుంటానని చెప్పడం కూడా జరిగింది. అదే ఫేస్బుక్లో అది కూడా ఉంది. గత 2024 ఏప్రిల్ 24న నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే నాకు రాను ఈ భూమి మీ దేవుడి కంట్రోల్డ్ భూమి కాదు, ఇది ఉద్భవించిన భూమి. సో ఇది ఒకడు సృష్టించిన భూమి కాదు అనే దానికి ఆధారాలు ఎక్కువ కనపడుతున్నాయి. దేవుడు మనకి 4500 సంవత్సరాల కంటే పూర్వం దేవుడు ఉన్నట్టు కానీ లేకపోతే సంస్కృత భాష కానీ వేదాలు కానీ ఎక్కడ మనకి సింధు నాగరికత కానీ లేకపోతే రాఖీగడి మోహన్జదారో హరప్ప రాఖీగడిలో ఎక్కడ మనకి ఆధారాలు అయితే దొరకలేవు. ఇంకోటి మీ రాధా మనోహర్ దాస్ గారు ఎడారి మతం అన్నారు. ఈజిప్ట్ మనకంటే పురాతనమైన నాగరికత. ఈజిప్ట్ ఎక్కడైతే పిరమిడ్స్ ఇవన్నీ ఉన్నాయో మనకంటే పాత నాగరికత. అట్లాగే అపదన ప్యాలెస్ అని ఒకటి ఉంది, మెసోపోటమియా ఇరాన్లో ఉంటుంది. వాళ్ళు మనకంటే అడ్వాన్స్డ్గా భవనాలు కట్టినారు. వాళ్ళకి భవనాలు కట్టడం ఏం తెలుసు, వాళ్ళకి బిల్డింగ్లు ఏం కట్టడం తెలుసు. మనము గుళ్ళు గోపురాలు కట్టామంటే వాళ్ళకి మనకంటే ముందరే వాళ్ళు పిరమిడ్లు కట్టారు, మనకంటే ముందరే బాబిలోన్లో హ్యాంగింగ్ గార్డెన్స్ ఉన్నాయి, మనకంటే అద్భుతమైన కట్టడాలు మనకంటే ముందు వాళ్ళు కట్టినారు. వాళ్ళ తర్వాత మనం వాళ్ళకంటే మించి కట్టినాం. సో సైన్స్ అండ్ టెక్నాలజీ ఎప్పుడు ఎక్కడ ఎలా ఉద్భవిస్తుంది అనేది మనం చెప్పలేము. ఈ రోజున యూరోప్లో 1900 నుంచి 2000 మధ్యలో యూరోప్లో సాధించిన సైన్స్ ఇవి మన దగ్గర ఎందుకు లేవు? మరి మన దగ్గర అన్నీ ఉన్నట్టయితే కనుక. మొన్న ఎవరో అంటా ఉన్నారు ఫస్ట్ ఆపరేషన్ చేసింది కూడా హిందువే అన్నారు. ఫస్ట్ ఆపరేషన్ చేసింది హిందువే అయితే ఆయన సైంటిస్ట్ అవుతాడు. ఇప్పుడు హిందువులలో ఆయన ఒక సైంటిస్ట్, డాక్టర్. ఆయన డాక్టర్తో పాటు హిందూ ధర్మాన్ని నమ్మే ఒక డాక్టర్. అది హిందూ ధర్మానికి దానికి సంబంధం లేదు. అలాగే ఆర్యభట్ట కానీ లేకపోతే వీళ్ళందరూ చేశారంటే వాళ్ళు సైంటిస్టులు, హిందూ ధర్మంలో ఉన్న సైంటిస్టులు. వాళ్ళు సైంటిస్ట్గా చూడాలి కానీ వాళ్ళు ఆ సైన్స్ కనుగొన్న దానికిను మనము హిందూ ధర్మానికి రిలేషన్ చేయకూడదు. సైన్సిస్ట్ అంటే సైన్స్ నమ్మేవాళ్ళు,
సైన్స్ నమ్మిర్రు అని అంటే దేవుడు లేడని నమ్ముతారు. అట్లా లేదు లేదు నాట్ నెసెసరీ. మీరు అన్నారు కదా ఇస్రో వాళ్ళు వెళ్ళి పూజలు చేస్తున్నారు కదా, వాళ్ళు సైన్స్ దేవుడు ఉన్నాడు కాబట్టి వాళ్ళు పూజలు వాళ్ళు నమ్ముతున్నారు. దేవుడు లేని వాళ్ళు కూడా సైన్స్, నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు ఎన్నో ఉన్నటువంటి ఎన్నో చిన్న సాధారణ మానవుడైనటువంటి చింత రాజశేఖర్ చెప్తే ఇంత ప్రభావం అయితే నేనే ప్రభావం అంటలేదు. ప్రతి మనిషికి ఆలోచించుకునే స్వేచ్ఛ ఉండాలి, తర్కించుకునే స్వేచ్ఛ ఉండాలి, డిబేట్ చేసే స్వేచ్ఛ ఉండాలి. ఆయన ఎలా ఉండాలనుకుంటున్నాడు. సమాజంలో చిచ్చులు పెట్టేందుకు వచ్చిరా మీరు? లేదు లేదు, సమాజంలో శాంతి. మీరు మతం తీసేయండి, మతం అనేది లేకపోతే ప్రపంచం మొత్తం శాంతి. మతం అనేది నిర్మూలిస్తే యుద్ధాలే లేవు. భారత్ పాకిస్తాన్ యుద్ధం, పాకిస్తాన్ ఎందుకు ఏర్పడింది? ముస్లింలకు ఒక దేశం కావాలని, హిందూ ముస్లిం దేశం వల్లనే పాకిస్తాన్, ఆ తర్వాత బంగ్లాదేశ్ విడిపోవడానికి కారణం ఏంటి? ఏ మతస్థులకు ఆ దేశం కావాలని విడిపోయారు. మతమే లేకపోతే ప్రపంచంలో అద్భుతమైన శాంతి. ఇజ్రాయెల్, హమాస్, హిజ్బుల్లా, హోతీ, ఇరాన్ వీళ్ళందరూ ఇజ్రాయెల్ని స్వాగతిస్తారు. దేవుడే లేడని అందరూ అయితే అసలు యుద్ధాలు ఎందుకు ఉంటాయి? 90% యుద్ధాలకి కారణం మతం, 10% ఆధిపత్య పోరు. నేను గొప్ప అంటే నేను గొప్ప, నా దేశం గొప్ప అంటే నా దేశం గొప్ప, నాకు ఈ ల్యాండ్ కావాలి, నాకు ఇంత విస్తీర్ణం ల్యాండ్ నా కబ్జాలో ఉండాలనే ఒక మహత్వాకాంక్ష వలన యుద్ధాలు జరిగినాయి. రైట్. రామాయణం జరిగిందా జరగలేదా అంటే మీరేం చెప్తారు? రామాయణం జరిగింది. రాముడు ఆదర్శ పురుషుడు, దేవుడు కాదు. ఆయన ఆదర్శాలని అనుకరించాలి. కొద్దిసేపు ఈ అంశాలు పక్కన పెడితే రాముడి గురించి యేసుక్రీస్తు దేవుడా కాదా? కాదు కాదు, అల్లా కూడా కాదు. అల్లా కూడా కాదు, అల్లా కూడా కాదు. ఎవరు మరి దేవుడు? ఎవరు? దేవుడు ఉండనే లేడు కదా, వాళ్ళందరూ ఏమంటారు? ఇప్పుడు మానవాళికి సృష్టి, మానవాళికి అంటే ఏర్పడడానికి కారణం ఏంది? అది థియరీ ఆఫ్ ఎవల్యూషన్కి వెళ్ళాలా మీరు? అసలు ఈ రోజు లేదు, సైన్స్ చెప్తున్నా కదా. మీరు ఏం చూసుకొని చెప్తున్నారు ఇదంతా? ఈ ఆధునిక మానవుడు పుట్టింది కేవలం 70,000 సంవత్సరాల క్రితం ఆఫ్రికాలో. ఆఫ్రికా నుంచి ఇతర దేశాలకి, ఇతర ఖండాలకి, ఇతర దేశాలకి వ్యాప్తి చెందిన మన భారతదేశంలో ఆధునిక మానవుడు వచ్చి కేవలం 30,000 సంవత్సరాలు మాత్రమే. మన భారతదేశానికి 1,00,000 సంవత్సరాల క్రితం మనం రామాయణము జరిగింది అంటున్నాం కదా. ఆ రోజులలో ఆధునిక అసలు భూమి ఎట్లా ఏర్పడ్డది, మానవ సృష్టి ఎట్లా ఏర్పడ్డది, ఈ చెట్లు ఎట్లున్నాయి, ఈ జంతువులు, ఈ జీవరాశులు, ఇదంతా ఎట్లా ఏర్పడ్డది అంటారు? సైన్స్ అండి చాలా. ఇప్పుడు సైన్స్ చిక్కని రహస్యం కూడా లేదేది. సైన్సే చెప్తుంది. రాబోయే రోజుల్లో చెప్పుకుంటూ పోతే ఇంకా మీకు తెలుస్తా పోతుంది. ఏం తెలుస్తుంది? ఈ రోజున ఏం తెలుస్తుంది? మీకు ఏం తెలుసు? ప్రతి మత గ్రంథం తీసి చదవండి. మత గ్రంథంలో వాళ్ళ ఖండానికి కాదు, వాళ్ళ దేశానికి, చుట్టుపక్కల ఉన్న దేశాలకు మాత్రమే పరిమితం ఉంటుంది దాంట్లో లిటరేచర్. మీకు రామాయణం తీసుకోండి, రామాయణంలో భారతదేశము, శ్రీలంక. మహాభారత్ తీసుకోండి, భారతదేశంలో ఉన్న శ్రీలంక కూడా ఉంటుంది దాంట్లో. అలాగే మీరు ఇస్లాం తీసుకున్నారు అనుకోండి, ఎడారి ప్రాంతము కొంత భారతదేశంలో కొంత ప్రాంతం వరకు వాళ్ళు డిస్క్రైబ్ చేయగలరు. క్రిస్టియానిటీ అంతే. ఓకే, సరే. యేసుక్రీస్తు లేడు అంటారు కదా. యేసుక్రీస్తు లేకపోతే ఈ జీవం రాశులందరూ కూడా, అంటే మానవులు పర్టికులర్గా అందరూ కూడా ఎందుకు యేసుక్రీస్తుని బిలీవ్ చేస్తారు? అదే చెప్తున్నా కదా. అక్కడ అన్నిటికంటే ఒక మెయిన్ కారణం ఏంటంటే, ఒక మత గురువు అయితే ఆయన యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు, వ్యవసాయాలు చేయాల్సిన అవసరం లేదు, పనులు చేయాల్సిన అవసరం లేదు. ప్రజలందరికీ వచ్చి నువ్వు ఈ తప్పు చేసినావు, ఈ ప్రాయశ్చిత్తం ఇది అని చెప్పి ఫీజు తీసుకోవడమే మత గురువులు చేసి. రైట్. మతం ఎట్లా వచ్చింది? అసలు మతం ఎట్లా వచ్చింది? లేనే లేదు అని అన్నారు, దేవుడు లేదే లేదన్నారు కదా. దేవుడు లేదు, మతం లేదు, మరి మతం ఎట్లా వచ్చింది? అదే చెప్తున్నా కదా. ఒక్కొక్క వ్యక్తి తనకి తోచిన అనుభవాలను బట్టి సృష్టి ఇలా జరిగి ఉంటుంది అని ప్రవచనాలు చెప్పడం మొదలుపెట్టినారు. ఆయన చెప్పిందే నిజమని నమ్మిన ఆ మతాలు అట్టా పుట్టినాయి. ఇప్పుడు యేసుక్రీస్తు ఎలా చెప్పాడో, మహమ్మద్ ప్రవక్త ఎలా చెప్పాడో, మనకి కూడా ఆది పురుషులు అలా చెప్పినారు. వ్యాసుడు రాసిన రామాయణం వల్ల కానీ, లేకపోతే అంత ముందర వ్యాసుడు రాసిన మహాభారతం కానీ, లేకపోతే వాల్మీకి రాసిన రామాయణం వల్ల కానీ, అంతకు పూర్వం కొంతమంది చెప్పిన వాటిని బట్టి మనకి మతాలు ఏర్పడినాయి. ఈ మతాల ఆధారాలు 4,500 సంవత్సరాల్లో మీకు దొరుకుతున్న వాటిల్లో ఎక్కడ ఆధారాలు కనపడట్లేదు అంటున్నాను నేను. సింధు నాగరికత ఏంటి? మహాభారతం కోర్ సెంట్రల్ పాయింట్ అది. అక్కడ మీకు అతిపెద్దది మోహన్జదారో, హరప్ప పాతవైనప్పటికీ ఈ రోజున అతిపెద్దది హర్యానాలో రాఖీగడి, హర్యానాలోనే కురుక్షేత్రం ఉన్నది. అక్కడ 4,500 సంవత్సరాల క్రితం ఉన్న మనుషుల ఇది బయటపడుతున్నాయి.
అక్కడ మీకు శ్రీకృష్ణుడు కానీ శ్రీరాముడు కానీ శివలింగం కానీ ఇవేమి కనబడతలేవు కదా. ఓకే సార్, నాకు ఇవన్నీ విన్న తర్వాత నాకు ఏమనిపిస్తుంది అని అంటే ఇవాళ రేపు ప్రతి ఒక్కరికి ప్యాషన్ అయిపోయింది. అంటే నాస్తికుడు అనుకోవాలి, టీవీ ఛానళ్ళకి రావాలి, ఇంటర్వ్యూలు ఇవ్వాలి. ఆల్రెడీ మీరు టీవీ ఛానళ్ళకు ఇంటర్వ్యూలు ఇచ్చే స్థాయిలోనే ఉన్నారు, మంచి అనలిస్ట్గా ఉన్నారు. మీకేం కర్మ పట్టిందండి? చెప్తున్నాను, నేను చెప్తున్నది ఏంటంటే ఈ రోజున మన నాయకుడిని ఎన్నుకోవడానికి మెయిన్ కారణం ఏంటి? ఆ నాయకుడు సరైన పరిపాలన అందిస్తున్నాడా, లేకపోతే నా నాయకుడు మంచి దేశాన్ని పురోగతి దిశగా తీసుకెళ్తున్నాడా లేదా కనుకంటే కూడా అతను హిందువా లేకపోతే కాదా అనేది ప్రాముఖ్యత పెరిగిపోయింది. అతను ఎంత మూర్ఖుడైనా సరే, అంటే నేను నా తల్లి గర్భాన జన్మించలేదు, దేవుడు నన్ను నేరుగా పంపించాడు అని చెప్తే కూడా ఆయనకు ఓట్లేసే ప్రజలు ఉన్నారు మన దేశంలో. దీనికి మెయిన్ కారణం ఏంటి? మత మూఢనమ్మకాలు. ఇప్పుడు మీ పోరాటం మూఢనమ్మకాల మీదనా లేకపోతే మతం మీద? మూఢనమ్మకాలన్నీ లింక్డ్ విత్ మతమే. మూఢనమ్మకం అంటేనే మతం లింక్డ్. అది ఇప్పుడు కోకోనట్ ఆయిల్, అది కల్వరి తైలం అని అమ్ముతారు. కల్వరి తైలం అని అమ్మేటోడికి రోగం వస్తే పోయి కార్పొరేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటాడు. నిజమా కదా? ఇది టచ్ అని వాళ్ళందరినీ చేస్తా అంటున్నాడు, అది కరెక్టా? అంటే ఏ మత గురువు వాళ్ళ మతాన్ని యూజ్ చేసుకొని వాళ్ళని మూర్ఖులను చేసి నమ్మించి మోసం చేసి డబ్బులు సంపాదించుకొని ఆధిపత్యం చెలాయిస్తున్నాడు. ఓకే, అంతే. అంటే మతాన్ని అడ్డు పెట్టుకొని ఆధిపత్యం చెలాయిస్తారు. సులభమైన సంపాదన. ఈ రోజున మీకు ఒక ఆయన బాబా బాగేశ్వర్ అని, అట్లాగే అనిరుద్ధాచార్య అని ఉన్నాడు. వాళ్ళు ఒక సభ పెట్టడానికి, మీరు వచ్చి ఒక ప్రవచనాలు చెప్పడానికి ఒక సభ పెట్టడానికి 2 నుంచి 3 కోట్ల రూపాయలు తీసుకుంటారు. 2 నుంచి 3 కోట్ల రూపాయలు 1 డే 2 డేస్ సభ పెట్టడానికి. ఓకే, మీకు టీచర్లను, పిల్లలని పాఠాలు చెప్పే టీచర్ 15,000 20,000 జీతాలకు పనిచేస్తున్నారు వాళ్ళు. ఎవరు మనకి ఇంపార్టెంట్? టీచర్ ఇంపార్టెంటా, ప్రవచనాలు చెప్పే మత గురువులు ఇంపార్టెంటా? పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఏడాదిలో 3 నెలలు హాలిడేస్ తీసేస్తే 9 నెలలు పాఠాలు చెప్పే టీచర్లకి వీళ్ళ కాలికోటికి సరిపోరు. వీళ్ళు మత గురువులు టీచర్ల కాలికోటికి సరిపోరు. మీకేమో అయితట ఆయన చెప్పనివ్వండి, నేను దేనికైనా ఫేస్ చేయడానికి అడిగి ఉన్నా. ఒక మనిషిని తీర్చిదిద్ది విద్యాబుద్ధులు చెప్పి అతన్ని ప్రయోజకుడిని చేసి అతన్ని ఒక సైంటిస్ట్ను, ఒక డాక్టర్ను, ఒక ఇంజనీర్ను తయారు చేసే టీచరు సంవత్సరానికి 9 నెలలు రోజుకి 8 గంటలు కష్టపడి గొంతు చించుకొని ప్రవచన చెప్పే పాఠాలు ఆయన జీవితాంతంలో సంపాదించే దానికంటే కూడా కేవలం ఒకే ఒక సభ పెట్టి మత గురువులు సంపాదిస్తున్నారంటే ఏ మతమైనా సరే, అంటే ఎవరి జ్ఞానం, ఎవరి చదువు, ఎవరి సబ్జెక్టు వారిది కదా, వాటిని వీటితో పోల్చడం. ఎవరి వలన మనిషికి ఉపయోగము? టీచర్ వలన ఉపయోగమా? ప్రవచనాలు చెప్పే వాళ్ళ వల్ల ఉపయోగమా? ప్రవచనాలలో ఏముంటుంది? చెప్పండి మీరు. ఏమంటాడు? నీకేం కష్టం ఉందమ్మా చెప్పు అంటాడు. ఆ కష్టానికి పరిష్కారం రాస్తాడు, ఆ పేపర్ ఇస్తాడు. బాబా బాగేశ్వర్, అనిరుద్ధాచార్య చెప్పేది ఏంది? వేల మంది వస్తారు వాళ్ళ దగ్గరికి. ఈ మధ్యలో అప్పాజీ అని చెప్పేసి చూసినాం కర్ణాటకలో. తను పోగానే పేర్లు చెప్తున్నాడు, ఫోన్ నెంబర్ చెప్తున్నాడు, వాళ్ళ పెద్దనాన్న, చిన్నాన్న, అమ్మ, అక్క, చెల్లె వాళ్ళ పేర్లు కూడా చెప్తున్నాడు ఆయన. అది ముందరే ప్లాంటెడ్ మనుషులు ఉంటారు అక్కడ, భక్తుల రూపంలో వస్తారు. వాళ్ళ డీటెయిల్స్ వాళ్ళ దగ్గర, వీళ్ళ దగ్గర ఆల్రెడీ ఉంటాయి. దాన్ని బట్టి చెప్తుండొచ్చు. ఈరోజు ఈ మధ్యలో కొత్త కాలంగా వచ్చింది ఏంటంటే ఒక న్యూమరాలజీ అని ఒకటి కొత్త పిచ్చి వచ్చింది. న్యూమరాలజీ, సంఖ్యాశాస్త్రం అంటే దాన్ని. నీ పేరులో ఏ అక్షరాలు ఉండాలా, నీ పేరులో నువ్వు ఏ డేట్లో పుట్టినవో ఆ డేట్కి దీనికి మ్యాచ్ చేసి నేను ఒక నంబర్ చెప్తాను, నీ పేరు ఇట్లా ఉండాలా, నీ ఫోన్ నెంబర్ ఇట్లా ఉండాలా అని చెప్తున్నారు. ఇది పచ్చి, లేటెస్ట్గా వచ్చిన పచ్చి మోసం ఇది. వాళ్ళ అపాయింట్మెంట్కి 5,000, 2,000 నుంచి 5,000 రూపాయలు వాళ్ళ దగ్గర అపాయింట్మెంట్కి. ఇది ఎందుకు మోసం అని నేను చెప్తా. వాళ్ళు ఏం చెప్పినా కానీ, ఇప్పుడు మీరున్నారు క్రాంతి, మీ స్పెల్లింగ్ ఏంటి? క్రాంతి, KRANTI, లేదా TI ఉంటే TH పెట్టమంటాడు, లేదా సీతో స్టార్ట్ చేయమంటాడు, ఇవన్నీ ఇంగ్లీష్ అక్షరాలతోనే సాధ్యం. తెలుగులో మళ్ళీ ఉండదు. తెలుగు క్రాంతి అంటే క్రాంతి అట్లనే రాయాలా, వేరే రాయనికి లేదు. కానీ ఇంగ్లీష్లో క్రాంతి అంటే KRA రాయచ్చు, CRA రాయొచ్చు, QRA రాయొచ్చు, QRA కూడా రాయొచ్చు. ఈ జిమ్మికి చేసే స్కోప్ మీకు ఎక్కడుంది? ఇంగ్లీష్లోనే ఉంది. అండ్ అక్షరాలు ఎన్ని? 26. A అంటే 1, B అంటే 2, C అంటే 3 అని వాళ్ళు చెప్తున్నారు. A అంటే ఫస్ట్ స్థానంలో ఎవడు పెట్టినాడు?
ఎవడు చెప్పినాడు? ఎట్లా వచ్చింది ఏ ఫస్ట్ ఏ అంటే 1 అని ఎందుకు వచ్చింది? అసలు జే అనే అక్షరము 1000 సంవత్సరాల క్రితం లేదు. జీసస్ బదులు జే అనేది యా లాగా పలుకుతారు వాళ్ళు. యెహోవా అంటారు, అందుకే యేసు అంటారు. జీసస్ అనేది జే అనే అక్షరం తర్వాత వచ్చింది. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో లాస్ట్ వచ్చిన అక్షరము జే అనే అక్షరము. జే అనే అక్షరం ఎప్పుడు వచ్చింది? బైబిల్ వచ్చిన తర్వాత వచ్చింది. బైబిల్ వచ్చిన తర్వాత ఈ ఏ అనే అక్షరం మొదటి స్థానంలో ఉండాలి, బి అనే అక్షరం 2వ స్థానంలో ఉండాలి, సి అనేది 3వ స్థానంలో ఎందుకు వచ్చింది? ప్రింటింగ్ ప్రెస్ వచ్చిన తర్వాత ఆ బిట్స్ ఉంటాయి కదా, ఆ బిట్స్ అన్ని వరుసగా బాక్సుల్లో పెట్టుకోవాలి. సో ఆ బాక్సులు పెట్టుకునే క్రమంలో ఎక్కువగా వాడుకలోకి వచ్చే పదం ఏవైతే ఉంటాయో వాళ్ళకి దగ్గరగా ఉండే బాక్సుల్లో వాళ్ళు ఇవన్నీ పెట్టుకున్నారు. సో ఆల్ఫాబెటికల్ ఒక సీక్వెన్స్ ఏర్పడింది కేవలం బైబిల్ ప్రింటింగ్ మొదలైన తర్వాత. బైబిల్ ప్రింటింగ్ మొదలైన తర్వాతనే ఏ అనే దానికి ఒకటి ఈ ప్రింటింగ్ ప్రెస్ మొదలైన తర్వాత. సో అంత ముందర ఎస్ అనే అక్షరం మొదట ఉండేది. ఇది రాకముందర మొట్టమొదటి అక్షరం ఎస్. వీళ్ళు ఏమంటారు? ఏ అనే దానికి 1, బి అనే దానికి 2 అని వీళ్ళు వాల్యూ ఇస్తారు, ఎవరు? సంఖ్యాశాస్త్రం. అట్లాగే ఈ రోజున క్యాలెండర్లో 12 నెలలు ఉంటాయి. 12 నెలలు లేవు, ముందర 10 ఉన్నాయి. ఎన్ని ఉండే? 10 ఉండడం కారణం ఏం చెప్తాను. డెక్కా 10ని ఏమంటారు? డెక్కా అంటారు. డిసెంబర్ 10వ నెల, అది 2 యాడ్ అయితే 12 అయింది. అక్టోబర్ ఎంత? అక్టా అంటే 8, కానీ దానికి 2 యాడ్ అయితే 10 అయింది. అది నానో నవంబర్, అది కూడా 9, దానికి 2 యాడ్ అయితే 11 అయింది. ఈ 2 నెలల నుంచి మొదట ఉన్నాయి 330 రోజులే. ముందు 300 రోజులు, తర్వాత 330 రోజులు, తర్వాత 365 రోజులు. ఈ క్యాలెండర్ కూడా ఈ మధ్య 1000 సంవత్సరాల క్రితం ఈ ఆకారం తీసుకుందే తప్ప ముందు నుంచి ఇట్లా లేదు. సో ఈ సంఖ్యాశాస్త్రులు ఏం చెప్తారు? మాది 5000 సంవత్సరాల క్రితం సైన్స్ అని చెప్తారు. 5000 క్రితం సైన్స్లో ఈ ఇంగ్లీష్లో జే అనే అక్షరమే లేదు కదా, మీ క్యాలెండర్లో 12 నెలలే లేవు కదా. ఇప్పుడు సంఖ్యాశాస్త్రం పనిచేయదా? ఈ బేస్డ్ ఇట్లాగే ఎవరైతే కొత్తగా కాన్సెప్ట్లు తీసుకొని జనాలను పిచ్చోళ్ళని చేసి డబ్బులు సంపాదించుకోవడం కోసం చేసే ఇవన్నీ. రైట్, ఓకే. ఇప్పుడు ట్రాక్లోకి వచ్చారు మీరు కూడా. ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ తీసుకున్నారు, అంతేనా? నేనేమి నాకు డబ్బులు ఇవ్వమని చెప్తున్నాను కదా, దేవుడు నమ్మలేడు అని చెప్పడానికి నాకేం డబ్బులు ఇవ్వమని చెప్పట్లేదు. మీ బుర్ర ఉపయోగించండి అంటే. కొన్ని రోజులైతే ఇటువంటి అంశాలు చెప్తున్నందుకు మీరు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి దాని కింద ఒకటి ఫోన్ పే, గూగుల్ పే నెంబర్ పెట్టుకుంటారు. నేను చెప్తే కనుక నేను కూడా వ్యాపారం చేస్తున్నట్టు లెక్క. నేను అట్లా చెప్పట్లేదు, మీరు ఆధారాలు వెతకమంటున్నా. ఇప్పుడు మదన్ గుప్తా చేయమని చెప్తున్నాడు, రావణ లంక శ్రీలంక కాదని చెప్తున్నాడు. ఎవరు? మన చిన్నజీర స్వామి అని చెప్తున్నాడు, రామేశ్వరం రాముడు స్థాపించింది కాదని చెప్తున్నాడు. మనం అందరం ఏమనుకుంటున్నాము? రాముడు శ్రీలంకలోకి పోయిండు, శ్రీలంకలో ఇదిగో రాముడు. వాళ్ళెంత శ్రీలంక ఎంత తెలివిగా ఏం చేసింది తెలుసా? భారతదేశంలో రాముడు ఇక్కడే ఉన్నాడు, ఇక్కడే సీతను బంధించాడని ఒక అశోకవనము, అలాగే హనుమంతుడి పాదం ఒకటి తయారు చేసినారు. వాళ్ళు తయారు చేసినారు ఎందుకని? టూరిస్టులను అట్రాక్ట్ చేయడానికి కోసం. వాళ్ళు చెప్పే అశోక వనము బ్రిటిష్ వాళ్ళు డెవలప్ చేసిన బొటానికల్ గార్డెన్. బ్రిటిష్ వాళ్ళ జర్నల్స్లోకి వెళ్తే బ్రిటిష్ వాళ్ళు 1840వ సంవత్సరంలో అక్కడ ఒక బొటానికల్ గార్డెన్ డెవలప్ చేసినారు శ్రీలంకలో. దానిని వీళ్ళు అశోక వాటిక అని చెప్తున్నారు. మన అందరూ పోయి ఆడ పోయి అశోక వాటికాని అక్కడికి వెళ్ళి నమస్తే పెట్టి దండం పెట్టి మొక్కుని ఆ మట్టి తీసుకొని వచ్చి జేబులు వేసుకుని ఇంటికి వచ్చి నమస్తే. వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు, మన నమ్మకాల ఆధారంగా వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు. సో ఇక మీరు నాస్తికులు అయిపోయారు ఇక మొత్తానికి. అంటే నాకు మళ్ళా ఆస్తికులు అవుతారా? మళ్ళా దేవుడు ఉన్నట్టు ఆధారం సైన్స్ పరంగా రుజువైతే అప్పుడు అవుతాను, అప్పుడు అవుతారు. ఓకే, ఇప్పుడు పొలిటికల్ అంతా బంద్ చేసినట్టేనా? మరి నడుస్తుంది? పొలిటికల్ నడుస్తూనే ఉంది, నడుస్తూనే ఉంది. కాకపోతే ఏంటంటే ఈ సోషల్ మీడియాలో అంటే ఈ లెక్క చూస్తే మీరు బీజేపీలకు దగ్గర పోనివ్వరు. ఇక బీజేపీ వాళ్ళని నమ్మింది పొలిటికల్గా ఏదన్నా. బీజేపీ మూలమేంది? బీజేపీ మూలమేంది? ఆర్ఎస్ఎస్. ఆర్ఎస్ఎస్ అంటే ఏంటి? ఫుల్ ఫామ్ చెప్పండి. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అంటే దేశానికి సేవ చేసుకునే ఒక సంఘం. అది దేశానికి సేవ చేసే సంఘమా, హిందూ మతానికి సేవ చేసే సంఘమా? ఆర్ఎస్ఎస్ వాళ్ళని అడగండి మీరు, మీకు దేశం ముఖ్యమా హిందూ ధర్మం ముఖ్యమా అని అడగండి, వాళ్ళు హిందూ ధర్మమే ముఖ్యమంటారు. మీకు కనుక నిజంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నిజంగా భారతదేశం కోసమే స్థాపించబడిన సంఘం అయితే మీ శాఖ మీటింగ్లు అవుతూ ఉంటాయి కదా, అక్కడ మీరు సెల్యూట్ చేస్తారు. వాళ్ళందరూ ఇట్లా పెట్టుకొని సెల్యూట్ చేస్తారు. సెల్యూట్ చేసే ఏం ఉండాలా? రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అంటే అక్కడ మన జాతీయ త్రివర్ణ పతాకం ఉండాలి అక్కడ. ఇది రాష్ట్రం కోసం ఏర్పాటైన సంఘం అయితే మీరు సెల్యూట్ చేయాల్సింది త్రివర్ణ పతాకానికి, కాషాయ ధ్వజానికి కాదు మీరు చేయాల్సింది. మీరు కాషాయ ధ్వజానికి మీరు నమస్కరిస్తున్నారంటేనే
మీ దాని పేరు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కాదు, హిందూ స్వయం సేవక్ సంఘ్. నాకు తెలిసి అంటే మీరు అన్ని కాంట్రవర్సీ కాదు, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అర్థం ఏంటి మీరు చెప్పండి, దాని మీనింగ్ ఏంటి? రాష్ట్ర అంటే హిందువులు ఏంటి, దేశం. స్వయం సేవక్ అంటే సెల్ఫ్ సర్వీస్, సంఘము, దేశానికి సెల్ఫ్ సర్వీస్ చేసే సంఘము. దాని మీనింగ్ దేశానికి సేవ చేసే సంఘం అయినప్పుడు అక్కడ ఉండాల్సింది జాతీయ జెండా, అవునా కాదా? నా లాజిక్ ప్రకారము మీరు చెప్పండి. దేశానికి సేవ చేసే సంఘం ఏ జెండాకి సెల్యూట్ చేయాలా? జాతీయ జెండాకి చేస్తారా, లేకపోతే మీరు కాషాయ జెండాకి చేస్తారా? మీరు సార్ ఇప్పుడు ఈ మాటలన్నీ మాట్లాడుతారు కదా, మీ పైన దాడి జరిగితే ఏమన్నా ఫేస్ చేద్దాం. నిజం మాట్లాడిన వాళ్ళ మీద చాలాసార్లు దాడులు జరుగుతూనే ఉన్నాయి, జరగబోతూనే ఉంటాయి. రైట్, ఓకే. అంటే మీరు ఇట్లాంటి మాటలు మాట్లాడడం వల్ల పర్టికులర్గా కాంట్రవర్సీ అవుతుంది, దీనివల్ల ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిసి కూడా మాట్లాడుతుంటారు కదా, దానివల్ల కాంట్రవర్సీ అని కాదు. మన దేశం ఈ మతం అనే దాని మీద ఈ రోజున ముస్లిం ప్రార్థనా దేవాలయాల ముందర పోయి బూతులు మాట్లాడి కూడా నరికేస్తాం, చంపేస్తాం అనే నినాదాలు ఇచ్చే స్థాయికి వచ్చినాం మనం. ఈ రోజున ఒక వ్యక్తి, ధీరేంద్ర అనే వ్యక్తి, హిందూ వ్యక్తి, ముస్లింలాగా టోపీ పెట్టుకొని హిందూ ముస్లింల మధ్యలో మత ఘర్షణలు రేపడానికి ప్రయత్నం చేశాడు. అతను అరెస్ట్ చేశాడు. అట్లాగే మొన్న కుంభమేళాలో 1000 మందిని బాంబు పెట్టి పేల్చేస్తా అనే వ్యక్తి హిందూ, అతను పేరేమో ముస్లిం, పఠాన్ సిద్దికి అనే పేరు ఏదో పెట్టుకొని నేను ఇక్కడ బాంబు పెట్టి కుంభమేళాలో 1000 మందిని చంపేస్తా అన్నాడు. ముస్లిం పెట్టుకున్నాను పోయి అరెస్ట్ చేస్తే హిందూ అని వెళ్ళిండు. అంటే హిందువుల మధ్యలో హిందువుల పేర్లు వాళ్ళు ముస్లింల పేర్లు పెట్టుకొని హిందూ ముస్లిం మధ్యలో ద్వేషాలు పెంచడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని ఇవన్నీ ఆధారాలు. ఇంతకుముందు నేను నమ్మటం అదే హిందూ ముస్లిం కలిసి ఉండకూడదు. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ ఏమన్నాడు? కటోగేతో బటోగే అన్నాడు. అంటే కటోగేతో బటోగే అంటే ఏంటంటే హిందువులందరూ యూనిటీగా బటోగేతో కటోగే అంటే మీరు కలిసికట్టుగా లేకపోతే, ఐకమత్యంగా లేకపోతే మీరు నాశనం అవుతారు. అంటే మీరు అందరూ ఐకమత్యంగా ఉండాలి అంటారు. ఐకమత్యంగా ఉంటే మీ ఎస్సీలకి గుడి ప్రవేశం ఎందుకు లేదు? ఇప్పుడేమో రామేశ్వరం ఏమో రాముడు స్థాపించింది కాదంటున్నాడు. శైవులకి, శంకరాచార్యులకి, వీళ్ళకి క్లాషే కదా అది. సో మన చరిత్ర మనం వెళ్తే కనుక ఇస్లాం రాకముందర కూడా మనకు యుద్ధాలు ఉన్నాయి. యుద్ధాలు లేక కాదు, ఇస్లాం రాకముందర కూడా యుద్ధాలు ఉన్నాయి. యుద్ధాలు అంటే 2 రకాలు. నాకు అత్యధిక భూమి నా కంట్రోల్లో ఉండాలి, నేను ఇంత పవర్ఫుల్ అని చెప్పుకోవడం కోసం జరుగుతుంది. లేదా దానికి మతాన్ని కూడా వాడుకుంటారు. శివుడు పూజ చేస్తే పాపి అని వాళ్ళు చెప్పడము, విష్ణువుని ప్రార్థిస్తే పాపి అని వీళ్ళు చెప్పడము, అట్లా కూడా ప్రజలని సైకలాజికల్గా తమ కంట్రోల్లో పెట్టుకోవడానికి కూడా ప్రయత్నాలు జరిగినాయి. మన చరిత్ర చెప్తుంది అది. నేను అసలు అంటే క్లోజ్ చేయాలన్నా కంటిన్యూ చేయాలా కూడా నాకు అర్థమవుతలేదు. ఎందుకు అంటే కొంచెం నా ఈ ఇంటర్వ్యూ వల్ల మీకు ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అని అనిపిస్తుంది. పర్వాలేదు, ఇబ్బంది అంటే ఒక థాట్ అయితే స్టార్ట్ కావాలా, రాబోయే జనరేషన్కి ఒక థాట్ ప్రాసెస్ స్టార్ట్ కావాలా. మతాన్ని అనేది అనాదిగా ఆధిపత్యం కోసం ఉపయోగించుకుంటున్న ఒక టూల్ అని ప్రజలు గ్రహించాలా. ఎస్పెషల్లీ ఏ రోజునైతే మతం లేదు అని అది రాబోయే రోజుల్లో డెఫినెట్గా వస్తుంది. ఈ రోజు కాకపోతే 50-100 సంవత్సరాల తర్వాత సైన్స్ అనేది ప్రతి ఒక్కరికి అందుబాటులో వచ్చిన తర్వాత చూస్తారు, ఆలోచిస్తారు. రైట్, ఓకే, చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. బహుశా నాకు తెలిసి నేను తక్కువ మాట్లాడి అవతల గెస్ట్ ఎక్కువ మాట్లాడినటువంటి ఇంటర్వ్యూ ఇది. ఎందుకు అనంటే చింతా రాజశేఖర్ గారు చేసినటువంటి కామెంట్స్ చాలా కాంట్రవర్షియల్ కామెంట్స్. ఆ కామెంట్స్కి నేను ఎక్కువ స్పందించాలనుకోలే. సో అందుకోసమే దీన్ని కూడా ప్రొలాంగ్ చేయాలనుకోవట్లేను. ఇప్పటితోటి ఇంటర్వ్యూ అయితే క్లోజ్ చేస్తున్నా. దీని తర్వాత మళ్ళీ ఈయనతోటే మళ్ళీ ఇంటర్వ్యూ తీసుకుంటా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను కొంతమంది పేర్లు చెప్తా, వాళ్ళకి సంబంధించి 1 word ఆన్సర్ ఇవ్వండి మీరు. రైట్? శ్రీరాముడు ఆదర్శవంతుడు, మర్యాద పురుషోత్తముడు అంటే ఉత్తమమైన గుణాలు ఉన్న పురుషుడు. యేసుక్రీస్తు ఆయన ఉన్న బతికిన రోజుల్లో ఆయన సామ్రాజ్యంలో అన్యాయాన్ని ప్రశ్నించే ఒక వ్యక్తి, తప్పులను నిలదీసే ఒక వ్యక్తి. మొహమ్మద్ ప్రవక్త కూడా ఆయనకి కొన్ని ఆదర్శాలు ప్రజలకు చెప్పాలనుకున్నాడు. ఆయనకి నిజమైనవి ఇవే ఆదర్శాలు, ఇవి మాత్రమే నమ్మండి అని ప్రజలకు చెప్పిన ఒక ప్రవక్త,
ఒక ప్రచారకర్త, మత ప్రచారకర్త. యోగి ఆదిత్యనాథ్. యోగి ఆదిత్యనాథ్ గోరఖ్పూర్కి పీఠాధిపతి, గోరఖ్పూర్ మఠానికి పీఠాధిపతి. గోరఖ్పూర్ మఠం ఏర్పడింది బ్రాహ్మణ వ్యతిరేకం కోసం. బ్రాహ్మణులు చేస్తున్న కొన్ని దాష్టికాలను అడ్డుకునేందుకు ఏర్పాటు చేసిందే గోరఖ్పూర్ మఠం. గోరఖ్పూర్ మఠానికి చరిత్రకి వెళ్తే నాథ్ వంశస్థులు అంటారు, వీళ్ళని నాథ్ మఠస్థులు అంటారు. ఈ నాథ్ మఠం ఏర్పడిందే బ్రాహ్మణ వ్యతిరేకంతో ఏర్పడిన మఠమే గోరఖ్పూర్ మఠం. మోదీ మత విద్వేషాలను రేపి ఒక వ్యక్తి రాజకీయ నాయకుడిగా ఎలా ఎదగగలడు అని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ. మీకు ఎటువంటి పరిపక్వత, విజన్ కానీ విజ్ఞత కానీ ఏమీ లేకపోయినా సరే కేవలం మత విద్వేషాలను రెచ్చగొట్టి అధికారం కైవసం చేసుకోవచ్చు అని చెప్పేందుకు చక్కటి ఉదాహరణ నరేంద్ర మోడీ. కేఏ పాల్ ఆయన ఒకడు నా దగ్గరకు వచ్చి బ్లెస్సింగ్ తీసుకోమంటాడు ప్రతి ఒక్కళ్ళని. అసలు దేవుడే లేడంటే నీ దగ్గరకు వచ్చి నేను ఎందుకు బ్లెస్సింగ్ తీసుకోవాలా? కేసీఆర్ అంటే తను నమ్మిన సిద్ధాంతానికి, తను నమ్మిన విజన్ని ఎంతో పట్టుదలగా, ఎంత కష్ట నష్టాలకు ఓర్చుకొని దాని తెలంగాణ విభజన సాధించుకున్న ఒక నాయకుడు. తన నమ్మిన దాన్ని సాధించుకున్నాడు. కేటీఆర్ భారతదేశాన్ని చూడబోయే ఒక అతి కొద్ది గొప్ప నాయకుల్లో ఒకడు. వైఎస్ రాజశేఖర రెడ్డి కేవలం నా స్వార్థం కాకుండా ప్రజలకి ఏమన్నా చేయాలి అనుకునే నాయకుల్లో రాజశేఖర రెడ్డి ఒకడు. రాజశేఖర రెడ్డిని మించిన, ప్రజలకి సేవ చేయాలి అని రాజశేఖర రెడ్డి మించిన తపన ఉన్న వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు తాను చేయంది కూడా నేనే చేశానని చెప్పుకోగల దాంట్లో అలా ప్రొజెక్ట్ ఇచ్చుకొని ఏమి చేయకుండా కూడా అద్భుతాలు చేశాను అని చెప్పుకునే ప్రాపగండాతో ఇమేజ్ క్రియేట్ చేసుకోగల వ్యక్తి చంద్రబాబు నాయుడు. లోకేష్ చంద్రబాబు నాయుడు ఇమేజ్ని క్యాష్ చేసుకొని క్యారీ ఫార్వర్డ్ అవ్వాలనుకుంటున్న ఒక నాయకుడు. పవన్ కళ్యాణ్ అనేది సినిమా వ్యామోహంతో మనకి ఎటువంటి అవసరమే లేని వృత్తిని, అంటే కేవలం తెర మీద నటించి లేని ఉన్నట్టు చూపించి, జరిగినట్టు చూపించి, అంటే ఒక రైతులు కష్టపడితేనే మనకి ఆహారం పడుతుంది, సైనికుడు ప్రాణాలు పడంగా పెడుతున్నాడు, టీచర్లు కష్టపడితే మనకి విద్యాబోధన జరుగుతుంది, డాక్టర్లు మనకు వైద్యం చేయాలి, ఇటువంటి వృత్తులను కాకుండా కేవలం ఒక భ్రమ చూపించిన వ్యక్తిని ఆరాధించడం అనేది వ్యక్తి పూజ మానసిక రోగం. ఆ వ్యక్తి పూజ మానసిక రోగుల ద్వారా రాజకీయ నాయకుడిగా ఎదగొచ్చు సులువుగా. మీకు ఎటువంటి విజన్ అవసరం లేదు, మీరు ఎటువంటి సేవా కార్యక్రమాలు చేయక అవసరం లేదు, మీకు ఒక ప్లాన్ కూడా అవసరం లేదు. ఈ వ్యక్తి పూజ మానసిక రోగుల సమూహంతో కూడా ఒక రాజకీయ నాయకుడిగా ఎదగొచ్చని ఆచరణ రూపంలో చూపించిన వ్యక్తి. అంటే యువత తమ ఎనర్జీని వ్యక్తపరచాలంటే బైక్ సైలెన్సర్ పీకేసి యాక్సిలరేటర్తో రైజ్ చేసుకుంటూ స్టంట్లు చేయాలి తప్ప వేరే మార్గం ఏముంది అని కూడా అటువంటి విజన్ ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్. చింతా రాజశేఖర్ వాస్తవాలని వాస్తవాలుగా చూడండి, ఆధారాలు ఉన్న వాటినే నమ్మండి, సరిపూల్చుకోండి, మీ విజన్ని వాడండి, విజ్ఞతని వాడండి. ఎవరు ఏంటి అనేది దాన్ని కంపేర్ చేసుకోండి. వాళ్ళు చెప్పేదానికి వాస్తవానికి పొంతన ఉందా లేదా, అది నిజమా కాదా గుడ్డిగా నమ్మకుండా మీ యొక్క సొంత విజ్ఞతను ఉపయోగించి దాన్ని విశ్లేషించుకొని ఏది కరెక్ట్ ఏది రాంగో అని నిర్ణయం తీసుకోండి. క్రాంతి ఎటువంటి వ్యక్తి అయినా సరే కెమెరా ముందర తీసుకొచ్చి ఆయనని ఎక్స్పోజ్ చేసి ఆయనలో ఉన్న తప్పులు ఏంటి ఒప్పులు ఏంటి ప్రజలకి చెప్పాలనే ఒక తపన ఉన్న నిజాయితీ గల జర్నలిస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.